ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎయిడ్స్ ఇప్పుడు జనాల్లో తగ్గిందా, పెరిగిందా, లేకపోతే మనం తక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఎయిడ్స్ నిర్మూలన అయిపోయింది అనుకుంటున్నారా? వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? దీనికి సంబంధించి నేను ఫస్ట్ టైం ఆ డాక్టర్ని మాట్లాడినప్పుడు అడిగినప్పుడు ఐ వాజ్ షాక్ టు నో ది ఆన్సర్. కోవిడ్ పాండమిక్ అయిపోయింది అని మనం అమ్మయ్య అనుకుంటున్నామేమో కానీ ఎయిడ్స్ పాండమిక్ ఇస్ స్టిల్ ఆన్. ఆయన టోటల్ లైఫ్ కేవలం ప్రజల కోసమే, ప్రజల ఆరోగ్యం కోసమే డెడికేట్ చేసినటువంటి ఓ మహోన్నత వ్యక్తిని మనం గెస్ట్ గా ఈరోజు తీసుకురావడం జరిగింది. హెచ్ఐవి అటాక్ అయింది అన్న వెంటనే ఇట్ ఈస్ నాట్ డ్రెడ్ఫుల్. అయితే డెఫినెట్లీ డ్రెడ్ఫుల్ కాదు. ఆ పేషెంట్ ఎంత కాలం బతకడానికి ఆస్కారం ఉంటుంది? అంటే ఇది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్. సొసైటీలో ఉన్న సోషల్ స్టిగ్మా, వాళ్ళకి ఎయిడ్స్ ఉందంట. హెచ్ఐవి పేషెంట్ని తరలించినటువంటి అంబులెన్స్ని కూడా తగలబెట్టేసి మన కంట్రీలో ఒకప్పుడు ఎయిడ్స్ ఎంత ప్రివిలెన్స్ ఉంది, ఇవాళ రోజున ఎంత ప్రివిలెన్స్ ఉంది సార్? ప్రతి 5 భారతీయ హెచ్ఐవి పేషెంట్లో ఒకటి తెలియదు. రెండోది ఏంటంటే కండోమ్ వాడడం కూడా చాలా మందికి ఇప్పటికీ తెలియదు అనుకుంటున్నాను. పేషెంట్ లెవెల్ ఆఫ్ కంటెంట్మెంట్ ఉంటుంది చూడండి సార్. డాక్టర్ గారు అని కాళ్ళ మీద పడిపోతారు. షూ వేసుకుంటే పేషెంట్లు కాళ్ళ మీద పడితే అదేదో షూ మీద పడినట్టు బాగుండదని నేను అప్పుడు చెప్పులు మార్చాను. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ పాడ్కాస్ట్. ఎయిడ్స్ రోజు అంటే డిసెంబర్ 1న ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. బేసికల్గా మనలో మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎయిడ్స్ ఇప్పుడు జనాల్లో తగ్గిందా, పెరిగిందా, లేకపోతే మనం తక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఎయిడ్స్ నిర్మూలన అయిపోయింది అనుకుంటున్నారా? వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? దీనికి సంబంధించి నేను ఫస్ట్ టైం ఆ డాక్టర్ని మాట్లాడినప్పుడు అడిగినప్పుడు ఐ వాజ్ షాక్ టు నో ది ఆన్సర్. ఒకప్పుడు మేబీ చదువుకోని వాళ్ళ దగ్గరో, లేకపోతే అండర్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్లోనో, లేకపోతే పేదలు మధ్యలోనో ఎక్కువగా ఎయిడ్స్ అనేది వింటూ ఉండేవాళ్ళమేమో. బట్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ది కేస్. బాగా చదువుకున్న వాళ్ళలో, బాగా డెవలప్ అయిన ప్లేసెస్లో, టెక్నాలజికల్లీ సివిలైజ్డ్ అయిన ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో కూడా ఎయిడ్స్ అంతే తీవ్రంగా స్టిల్ ఇట్స్ బిన్ ఎగ్జిస్టింగ్. కోవిడ్ పాండమిక్ అయిపోయింది అని మనం అమ్మయ్య అనుకుంటున్నామేమో కానీ ఎయిడ్స్ పాండమిక్ ఇస్ స్టిల్ ఆన్. షాకింగ్గా అనిపిస్తుంది కదా. అందుకనే ఈ స్పెషల్ పాడ్కాస్ట్ని డిజైన్ చేయడానికి, ఈరోజు ఈ సబ్జెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి ప్రజారోగ్యం డొమైన్లో ఎక్స్టెన్సివ్ వర్క్ చేసి, బోలెడంత రీసెర్చ్ చేసి, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన టోటల్ లైఫ్ కేవలం ప్రజల కోసమే, ప్రజల ఆరోగ్యం కోసమే డెడికేట్ చేసినటువంటి ఓ మహోన్నత వ్యక్తిని మనం గెస్ట్గా ఈరోజు తీసుకురావడం జరిగింది. టు బీ వెరీ ఆనెస్ట్, ఒక డాక్టర్ అంటేనే దేవుడితో సమానం అని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఆయన గురించి తెలియడం కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు, ఎస్పెషల్లీ పుదుచ్చేరిలో అనుకుంటాను, ఒక ఏజ్డ్ పర్సన్ ఆల్మోస్ట్ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ఆయన అక్కడే ఉండడం, ఆ పేషెంట్కి సిపిఆర్ చేయడం, తిరిగి మళ్ళీ ఆయన నార్మల్సీకి రావడం, ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది దేవుడు మానవ రూపంలో ఉంటే డాక్టర్ అనరేమో, నిజంగా దేవుడే. అలాంటి పర్సన్స్తో మాట్లాడినప్పుడు, ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పుడు నిజంగా ప్రాణం లేచొస్తూ ఉంటుంది. అండ్ అలాంటి వాళ్ళకి బోలెడంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ అవర్ గెస్ట్ ఫర్ ది డే, డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్తే దీప్తి గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయడం, చాలా విషయాలు మీతో మాట్లాడాలి అని అనుకోవడం. సార్ కొంచెం షాకింగ్గా అనిపించింది నాకు. ఎయిడ్స్ ఇంకా ఆన్లో ఉంది, ఎయిడ్స్ పాండమిక్లో మనం ఇంకా సర్వైవ్ అవుతున్నాము అన్నది తెలుసుకోవడానికి చాలా షాకింగ్గా ఉంది సార్. టు స్టార్ట్ విత్ బేసికల్గా సార్, కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ అయ్యే విధంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం సార్. డెఫినెట్లీ. బేసికల్గా ఎయిడ్స్ వైరస్ బాడీని, మనిషిని అటాక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది సార్? మనం ఎందుకు అంత భయపడుతున్నాం ఎయిడ్స్ 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 అని? హెచ్ఐవి అనేటువంటిది ఎయిడ్స్ని కలుగజేస్తుంది అనేటువంటిది మనకు అందరికీ తెలిసిందే. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేటువంటిది ఒక ప్రత్యేక తరహా. దీన్ని రెట్రో వైరసెస్ అంటాం. ఇది మనిషి యొక్క తెల్ల రక్త కణాల్లో ఏదైతే
వ్యాధి నిరోధక శక్తిని ఆర్కెస్ట్రైజ్ చేసి ఒక పద్ధతి ప్రకారం నడిపించేటువంటి లింఫోసైట్స్ ఉంటాయి. వాటిలో హెల్పర్ లింఫోసైట్స్ అంటాం. వాటిలో CD4 లింఫోసైట్స్ని ఈ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ఆశించి ఈ సెల్లోకి వెళ్ళిన తర్వాత అది మనిషి యొక్క జీన్లోకి కలిసిపోతుంది. ఒక్కసారి ఈ జీన్స్లోకి ఈ హెచ్ఐవి కలిసిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఇంక పెర్మనెంట్. దాన్ని ఇప్పటి వరకు తొలగించేటువంటి టెక్నాలజీ డెవలప్ చేయలేకపోయాం. సో ఇట్స్ ఆన్ తొందరలోనే వచ్చే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా లేదు. సో వైరస్ ఎప్పుడైతే ఈ తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి CD4 లింఫోసైట్స్ని ఆశిస్తుందో ఈ తెల్ల రక్త కణాలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తుంటుంది. మన అందరికీ తెలుసు, ప్రతి నిత్యం మనిషి యొక్క ఎముక మూలుగలో ఏదో బోన్ మ్యారో అంటాం, దాంట్లో నిత్యం కొన్ని మిలియన్లు బిలియన్ల కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అలాగే మన శరీరంలో వాటి వయస్సు ఎర్ర రక్త కణాలకి ఒక 100 రోజులు 120 రోజులు, తెల్ల రక్త కణాల్లో కొన్నింటికి 2 రోజులు లేకపోతే 10 రోజులు 20 రోజులు, కొన్నింటికి సంవత్సరాలు నెలలు ఇట్లా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పుట్టుకొచ్చే కణాలు ఈ నాశనం అయిపోయి ఏదైతే ఈ వైరస్ ఆశించడం మూలంగా ఇది పనిచేయకుండా పోతుంది, అది ఏదైతే ఈ ఇతర వైరల్ బ్యాక్టీరియల్ ఫంగల్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో ఆ పని చేయకుండా పోతుంది. అటువంటి సందర్భంలో ఈ శరీరంలో పుట్టుకొచ్చేటువంటి కణాల కంటే కూడా నాశనం అయ్యేటువంటి కణాలు ఎక్కువైపోయినప్పుడు, ఆ ఈక్విలిబ్రియం దెబ్బతిన్నప్పుడు, ఎప్పుడైతే ఈ CD4 లింఫోసైట్స్ సంఖ్య సాధారణంగా 500 నుంచి 1500 ఉంటాయి మిల్లీలీటర్కి, ఇది ఒక 200 లేదా ఆ స్థాయికి పడిపోయిన తర్వాత ఈ హెచ్ఐవికి గురైనటువంటి వ్యక్తి వివిధ అనేకమైనటువంటి సాంక్రమిక వ్యాధులు, మన చుట్టూ అనేక రకాల జబ్బులు, జగ్గులు, జ్వరాలు, అట్లాగే డయేరియాలు, టీబీ జబ్బులు, న్యూమోనియాలు, మెనింజైటిస్కి సంబంధించినటువంటి బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ చుట్టూ ఉంటాయి. మనం ఈ బ్యాక్టీరియా, వైరస్, ఈ సూక్ష్మజీవుల యొక్క మేఘాల్లో జీవిస్తున్నాం. వాటి మధ్య మనం ఉన్నాం, మనతో పాటు అవి లేవు. సో అవి ఈ వైరస్కి గురైన హెచ్ఐవి బాధితుడి యొక్క శరీరంలో చేరి అనేక జబ్బులను కలుగజేసి ప్రాణాంతకు కూడా కావచ్చు. ఎప్పుడైతే ఈ సీరియస్ జబ్బు ఏదైనా సోకి హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి ఒక సీరియస్ ప్రాణాంతకమైనటువంటి జబ్బు బారిన పడతాడో దాన్ని ఎయిడ్స్గా భావిస్తూ ఉంటాం. అచ్చా, సో హెచ్ఐవి వైరస్ బాడీలో అటాక్ అయిన తర్వాత ఏదైనా సరే ఇతరత్ర వైరస్లు కూడా అటాక్ చేస్తే అది సీరియస్ కాంప్లికేషన్ అయితే దట్ వీ హ్యావ్ టు కోట్ ఇట్ యాజ్ హెచ్ఐవి. అవును, ఇదంతా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. నెమ్మదిగానే తగ్గుతుంది CD4 లింఫోసైట్ సంఖ్య, అది ఒక్కసారిగా తగ్గిపోదు. అంటే ఇప్పుడు వైరస్ బాడీలోకి అటాక్ అయిన తర్వాత సార్, మీరు చెప్పినట్లు CD4 లింఫోసైట్స్ని అటాక్ చేసిన తర్వాత ఎంత కాలానికి మనకి ఈ ఎయిడ్స్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి? ఏదైతే బ్లడ్ టెస్టులు ఉంటాయో బ్లడ్ టెస్ట్లో వెంటనే బయటపడుతుంది. ఒక 3 నెలల లోపలనే ఈ హెచ్ఐవి సోకిందన్న విషయం బయటపడుతుంది. కానీ ఈ CD4 లింఫోసైట్స్ తగ్గడం మొదలుపెట్టి అది ఒక్కొక్కళ్ళలో ఒక్కో రకంగా ఉంటుంది. అది ఆ వ్యక్తి యొక్క జెనెటిక్ మేకప్ని బట్టి, అట్లాగే ఆ వ్యక్తి జీవన శైలిని బట్టి, అట్లానే పోషకాహార లోపం ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంకా తొందరగా ఒక 6 నుంచి 12-15 సంవత్సరాల పాటు ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఒక 15 సంవత్సరాలు మ్యాక్సిమం ఉంటుంది. కొంతమందిలో 6 ఏళ్ళకి 5 ఏళ్ళకి కూడా సిక్ అయిపోతారు. సో బేసికల్గా సార్ హెచ్ఐవి అటాక్ అయింది అన్న వెంటనే ఇట్ ఈస్ నాట్ డ్రెడ్ఫుల్ అయితే? డెఫినెట్లీ డ్రెడ్ఫుల్ కాదు. సో ఈ 3 months లోపు మనకి బ్లడ్ టెస్టుల్లో తెలుస్తుంది అని అంటున్నారు కదా, బేసిక్ టెస్ట్లు ఏంటి సార్? ఎలాంటి టెస్టులతో జనాలు తెలుసుకోవాలి? ఎలిసా టెస్ట్ అంటూ ఉంటాం. ఎలిసా టెస్ట్లో రకరకాలు ఉన్నాయి. దాంట్లో క్యాసెట్ ఎలిసా అంటాం, అది ఏదైతే మనం ల్యాబ్లో చేస్తూ ఉంటారు, ట్రైడాట్, ఇన్స్టిట్ లాంటి చిన్న చిన్న టెస్టులు ఉంటాయి. అట్లా కాకుండా ఎలిసా అనేటువంటిది బ్లడ్ బ్యాంకుల్లో చేస్తారు ఇలాంటి టెస్టులు. అలాంటి వాటి వల్ల తెలుస్తుంది. ప్రాథమికంగా తెలిసిన తర్వాత వెస్ట్రన్ బ్లాట్, తర్వాత వైరల్ లోడు, CD4 కౌంట్ ఇవన్నీ చూసి వైరస్ యొక్క ఉధృతి ఏ రకంగా ఉంది, మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తి ఏ మేరకు తగ్గింది అనేటువంటిది అంచనా వేస్తూ ఉంటాం. సార్ బేసికల్గా స్కూల్లో కాలేజ్లో చదువుకున్న నాలెడ్జ్ ప్రకారం అడుగుతున్నాను సార్, బ్యాక్టీరియా, ఫంగస్ అంటే వాటికి స్పెసిఫిక్గా డిఫైన్డ్ మందులు ఉంటాయి. వైరస్ అంటే ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్, కాబట్టి దానికి స్పెసిఫిక్గా మందులు అన్నవి ఉండవు అన్నది ఒక యాంగిల్ అయితే, ఎయిడ్స్లో స్పెసిఫిక్గా సార్
హెచ్ఐవి వైరస్ బాడీని అటాక్ చేసిన తర్వాత బాడీలో వచ్చిన చేంజెస్ అండ్ మెడికేషన్కి అది పనిచేసే విధానం ఎలా ఉంటుందో చెప్పండి సార్. మీరు ముందే చెప్పినట్టుగా చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడుకి వైరస్కి సంబంధించి అనేక మందులు లేవు. ప్రస్తుతం హెచ్ఐవితో సహా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలాంటి అనేక రకాలైన జబ్బులకి, వైరస్లకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి చాలా మందులు వచ్చినాయి. సైటోమెగలో వైరస్ కానివ్వండి, లేకపోతే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కానివ్వండి, ఇలాంటి వీటన్నింటికి కూడా మందులు వచ్చినాయి. సో గత ఇప్పుడైతే మాత్రం చాలా వాటికి మందులు ఉన్నాయి, చాలా వాటికి లేవు కూడా. సో ఈ వైరస్ బారిన పడ్డ వాళ్ళకి ఇప్పుడు యాంటీరెట్రోవైరల్స్ దాదాపు 25 రకాల మేరకు ఇంట్రడ్యూస్ చేశారు. 25 రకాల మందుల్లోనూ వివిధ కాంబినేషన్లో 3 కొంచెం అటు ఇటులో వాడతాం పరిస్థితిని బట్టి. సో నేనైతే ఒక 2 డ్రగ్ కాంబినేషన్ మొదటి నుంచి వాడుతున్నాను. అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. 100% సార్, దాని గురించి మనం మాట్లాడి తీరాలి. అసలు ఈ హెచ్ఐవి వైరస్ ఫిజియాలజీ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి సార్, మనకి కోవిడ్ అప్పుడు వేరియంట్స్ ఏవో పేర్లు విన్నాం, డెల్టా వైరస్ అని, ఆమ్ని వేరియంట్ అని, ఇట్లా. అలా హెచ్ఐవి వైరస్లో కూడా ఈ పర్టిక్యులర్ వేరియంట్ ఆఫ్ వైరస్ అటాక్ చేస్తే హెచ్ఐవి వస్తుంది అనేమన్నా ఉందా, ఆర్ఎల్స్ ఎనీ హెచ్ఐవి వైరస్ ఈజ్ డ్రెడ్ఫుల్ అని అంటారా? హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే మనం హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అంటాం మనం. కాబట్టి ఎనీ వైరస్ దాంట్లో 2 ప్రధానమైన రకాలు ఉన్నాయి, హెచ్ఐవి1, హెచ్ఐవి2. హెచ్ఐవి1 అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90%, 99, 98% వరకు హెచ్ఐవి1 ఉంటుంది. హెచ్ఐవి2 అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఉంటుంది. మనకు కూడా హెచ్ఐవి2 అనేటువంటిది ఉంది. ఈ హెచ్ఐవి1లో మళ్ళీ ఎం నుంచి ఓ వరకు, ఏ నుంచి హెచ్ వరకు ఇట్లా రకరకాలు ఉంటాయి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జే, కే ఇట్లా అవి తప్ప మిగతా అన్నీ ఉంటాయి. ఇవి రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క దేశంలోనే ఒక్కొక్క రకం ప్రబలంగా ఉంటుంది. మన దేశంలో బీసీ హెపటైటిస్, అదే హెచ్ఐవి టైప్ 1లో బీసీ వేరియంట్స్ ఎక్కువగా ఉంటుంటాయి. రైట్ సార్. సో బేసికల్గా సార్, ఈ వైరస్ అటాక్ అయిన తర్వాత బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి సార్? అంటే హెచ్ఐవి వైరస్ వచ్చింది, ఎలిసా టెస్ట్లో తెలిసింది హెచ్ఐవి వైరస్ వచ్చింది అని, ఆ పేషెంట్ ఎంతకాలం బతకడానికి ఆస్కారం ఉంటుంది? అండ్ ఫ్రమ్ వెన్ వుడ్ హిజ్ హెల్త్ స్టార్ట్ డిటీరియోరేటింగ్? ఏదైతే అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లో ఉన్న పేషెంట్లకి తక్కువ కాలంలోనే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వివిధ అనేక జబ్బులకి లోనవుతుంటారు. మన చుట్టూ రకరకాల డయేరియాలు, ఏదో చిన్న ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి 1 రోజు 2 రోజులు విరేచనలతో బాధపడతాం. అట్లానే నిత్యం మనం ఏదోటి దగ్గుతోటో లేకపోతే ఏదోటి జలుబులు అవి చాలా ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ వాళ్ళ వాతావరణంలో చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళ వాతావరణంలో ఈ వైరస్లు ఉంటాయి మ్యాక్సిమం. ఈ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటుంటాయి. పారాసైట్స్ ఇంకా తక్కువగా ఉంటాయి. సో అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాల్లో తక్కువ టైంలోనే క్షయవ్యాధికి లోను కావడం, లేకపోతే విరేచనాలకు లోను కావడం, తరచుగా న్యూమోనియాకి లోను కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపలనే జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు వాళ్ళకి ఏ విధమైన జబ్బులు రావు. అదే మన దేశం అయితే సార్, మన దేశంలో అయినా 6, 7, 8 ఏళ్ళ కల్లా జబ్బులు బాటపడుతుంటాయి. అంటే ఇది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్. దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. కొంతమంది 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉండొచ్చు, కొంతమంది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే సిక్ అయిపోవచ్చు. సో ఇందాక మీరు అడిగినట్టుగా ఎంతకాలం బతుకుతారు, ఇది చావా లేకపోతే చావు బతుకుల సమస్య అని అడిగారు. అభివృద్ధి చెందిన దేశాల్లో యాంటీరెట్రోవైరల్స్ సక్రమంగా వాడితే వాళ్ళ అమెరికాకు చూసుకుంటే ఉదాహరణకి 80 ఏళ్ళు వాళ్ళ యొక్క సగటు ఆయు ప్రమాణం అనుకుంటే వాళ్ళ దేశపు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 72 ఏళ్ళు హెచ్ఐవి సోకిన వాళ్ళు. అంటే దాదాపు 90% లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కంపేర్ టు హెల్దీ పీపుల్. హెల్దీ పాపులేషన్తో పోలిస్తే 90% వాళ్ళు, అంటే వాళ్ళు ఒక 80 ఏళ్ళు బతుకుతుంటే వీళ్ళు 72 ఏళ్ళు బతుకుతున్నారు అనమాట. సో ఇంచుమించుగా హెచ్ఐవి అభివృద్ధి చెందిన దేశాల్లో, అట్లాగే యాంటీరెట్రోవైరస్ వీటి గురించి తగిన అవగాహన నుండి చక్కగా వాడగలిగినటువంటి వైద్యులు ఉన్న చోట హెచ్ఐవి అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ డెత్ సెంటెన్స్. అదేమి చావుకి దారి తీసేటువంటి పెద్ద విషయం కాదు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఒక ఆస్తమా, ఒక థైరాయిడ్ సమస్యలు, లైక్ ఇట్లాంటి సమస్యలాగే ఇది కూడా ఒక దీర్ఘకాలిక సమస్య. మందులు వాడుతూ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఎకనామికల్లీ ప్రొడక్టివ్ పనిపాట్లు చేసుకుంటూ చక్కగా జీవించేటువంటి అవకాశం ఉంది. నిజంగా థ్యాంక్స్ టు మెడిసిన్ అండ్ థ్యాంక్స్ టు సైన్స్ అండ్ థ్యాంక్స్ టు టెక్నాలజీ సార్. బికాజ్ ఒకప్పుడు డాక్టర్స్ సైతం భయపడిపోయేవాళ్ళట కదా. అంటే అలా అని విన్నాము, ఎయిడ్స్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే
మన సొసైటీలో ఉన్న సోషల్ స్టిగ్మా వాళ్ళకి ఎయిడ్స్ ఉందంట అని మాట్లాడుకునే స్టేట్ నుంచి ఈరోజు అందరితో పాటు వాళ్ళ జీవితంలో ఉన్న యాక్టివిటీస్ వాళ్ళు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అంటే డెఫినెట్లీ దట్స్ అ వండర్ఫుల్ థింగ్ కదా సార్. వివక్ష ఎంత దారుణంగా ఉండేది చెప్పుకోవాలంటే అమెరికాలో తొలినాళ్లలో తొలి సంవత్సరాల్లో ఈ హెచ్ఐవి పేషెంట్ అడ్మిట్ అయినటువంటి ఆ యొక్క బెడ్ని లేదా హెచ్ఐవి పేషెంట్ని తరలించినటువంటి అంబులెన్స్ని కూడా తగలబెట్టేసిన సందర్భాలు. మై గాడ్. సో భారతదేశంలోకి వచ్చేటప్పటికి మనకు కూడా ఈ రకమైనటువంటి అపోహలతో మొదట్లో ఉండేది, స్టిగ్మా ఉండేది. బహుశా నేను అనుకోవడం 2000 సంవత్సరంలో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన మొదట్లో నేను గ్లోవ్స్ లేకుండా నా పేషెంట్లని వాళ్ళ యొక్క హెచ్ఐవి స్టేటస్ తెలిసిన తర్వాత పేషెంట్లని పరీక్ష చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యపోయేవారు. సార్ మీరు ముట్టుకున్నారు, ఏమయ్యా గ్లోవ్స్ వేసుకోలేదు సార్. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ జబ్బు ఉందని మాకు ఈ జబ్బు ఉందని తెలిసిన తర్వాత ఏ డాక్టర్ కూడా మమ్మల్ని ఇలా ముట్టుకోలేదు సార్ అని చెప్పేసి ఎంత గుండె తడి అయ్యేది, అట్లాంటి సందర్భాలు ఉండేవి. సో ఇప్పుడైతే కొంచెం తగ్గింది, కానీ ఇప్పుడు కూడా అక్కడక్కడ వింటూనే ఉన్నాం. మొదట్లో హెచ్ఐవి సోకిన తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసేసుకున్నారు. సో వాటిని నేను సమాజం చేసే హత్యలు అంటాం. ఏదైతే మనసులు వికసించకపోవడం, ఒక పెద్ద హృదయం లేకపోవడం మూలంగా వాళ్ళని చిన్నబొచ్చడం, అవమానించడం, దూరం పెట్టడం మూలంగా వాళ్ళకు ఉపాధి కోల్పోవడం, లేకపోతే ఇంకా మానసికమైనటువంటి వ్యాకులతకి గురై వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడేవారు. ఇప్పుడు చాలా వరకు తగ్గినప్పుడు కూడా హియర్ అండ్ దేర్ మనం వింటూనే ఉన్నాం. ఇనీషియల్ డేస్లో మీరు అలాంటివి ఏం ఫేస్ చేయలేదా సార్? బికాజ్ మీరు అలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ మీకు సైన్స్ తెలుసు, మీకు మెడిసిన్ తెలుసు, పట్టుకున్నంత మాత్రాన ఎయిడ్స్ రాదన్న అవగాహన మీకుంది. కానీ ఎక్స్క్లూజివ్గా అంతవరకు సొసైటీలో ఎయిడ్స్ గురించి మీరు చేస్తుంటే మీరు అలాంటి స్టిగ్మా ఫ్రమ్ ది సొసైటీ ఏం ఫేస్ చేయలేదా? డెఫినెట్గా నేను నా పేషెంట్ల వరకు నేను నడిచే దేవుడిగా చూసుకుంటాను. నేను ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినా నేను పేషెంట్లకు ముందే చెప్తాను, మీరు నన్ను పలకరించక్కర్లేదు, ఎందుకంటే మీ ఐడెంటిటీ బయట పెడితే మిమ్మల్ని ఇబ్బంది పడతారేమో. సో నన్ను నేను తగ్గించుకునే బతికాను. అది పెద్ద విషయమే నా వరకు. కానీ ప్రొఫెషనల్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది నేను అనుభవించినంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఎవరూ అనుభవించలేదు. దేవుడు సార్ వండర్ఫుల్. అసలు మీకు ఎలా స్టార్ట్ అయింది సార్ ఇటువైపు నడవాలి, సోషల్ హెల్త్ గురించి నా వంతు నేను సైతం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని? హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫర్ యూ సార్? నేను 97లో ఎండి మైక్రోబయాలజీ జాయిన్ అయ్యాను. నేను చాలా ప్రతిభావంతుడిని. నేను హౌస్ సర్జన్గా ఉండగానే పెళ్లి చేసేసుకున్నాను. ఆ పెళ్ళి అయిన తర్వాత అందరూ అంటుంటారు కదా విద్యా నాశనం అన్నట్టే, అట్లా సరే ఏదో ఎంట్రన్స్ రాస్తే ఏదో సీట్ వచ్చింది, ఎండి మైక్రోబయాలజీ జాయిన్ అయ్యాను. నాకేం పెద్ద ఆసక్తి లేదు, ఎందుకంటే నా స్కోప్ నేనేమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ మైక్రోబయాలజీ వాజ్ నాట్ మై చాయిస్, నాట్ యువర్ డొమైన్ అనిపించింది. అక్కడ చదివారు మైక్రోబయాలజీ? ఎస్, కంప్లీట్ చేస్తున్నాను. సో నేను అక్కడ చేరిన తర్వాత అక్కడ అప్పట్లో సెంటినల్ సర్వీస్ చేసేవాళ్ళం. ఇంత పెద్ద దేశంలో హెచ్ఐవి ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది ఈ గర్భిణీ స్త్రీలలో అంచనా వేసేటువంటి సర్వేలు చేస్తూ ఉండేవాళ్ళం. అది వాళ్ళకి తెలియకుండా మేము సర్వే చేస్తూ ఉంటాం. ఏదైనా యాంటీనేటల్ క్లినిక్ జరిగే రోజున ఒక పల్లెల్లో లేదా పిహెచ్సిలకి వెళ్ళి వాళ్ళందరూ శాంపిల్స్ తెచ్చి చేయటం. అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే 1000కి 16 మందికి గర్భిణులు హెచ్ఐవి పాజిటివ్, 1.6. ఇట్ వాజ్ ఇన్ 1997 and 98. అప్పటికి ఇంకా ఇంత విషయం లేదు, అవేర్నెస్ లేదు, అసలు దేశంలో ఎంత మేరకు ఉందని కూడా అవగాహన లేదు. అప్పుడు దీనికి సంబంధించి పథకాలు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సర్వేలెన్స్లో నేను కీలకంగా వ్యవహరించాను. నేనే చేశాను ఆ పనులు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ తరపున నేను చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఏదైతే అప్పటికే ఆఫ్రికాలో కొన్ని దేశాలు, జింబాబ్వే, జైరీ, జిబోటి, స్వాజిలాండ్, ఇలాంటి కొన్ని దేశాలు, ఉగాండా, ఎయిడ్స్ మూలంగా శ్రామిక తరాన్ని కోల్పోయినాయి. ప్రధానంగా అంత డ్యామేజ్ జరిగిపోయింది. హెచ్ఐవి అనేటువంటిది ప్రధానంగా సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. సెక్షువల్ యాక్టివ్ పీపుల్ ఎవరంటే కష్టపడి పనిచేసి దేశానికి అభివృద్ధికి తోడ్పడేటువంటి శ్రామిక తరం. సో అటువంటి తరాన్ని దాదాపు కొన్ని దేశాలు అప్పట్లో 30%, 33%, 12%, 22% ఇట్లా కోల్పోయింది. దేశాలు శిథిలం అయిపోయింది. సో మన దేశానికి కూడా హెచ్ఐవి అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా పరిణమించబోతోంది అనే విషయాన్ని నేను అప్పుడే గుర్తించి దీని గురించి లోతుగా అధ్యయనం చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకుని చాలా ఎక్కువగా నా ఎండి పూర్తయ్యేటప్పటికి బహుశా దేశంలో ఏ ఒక్క లైబ్రరీలో కూడా నా దగ్గర ఉన్నంత హెచ్ఐవి రిలేటెడ్ మెటీరియల్ ప్రపంచం నలుమూల నుంచి రప్పించినట్టు మెటీరియల్ ఉండదు. అంత ఎక్కువ ఎక్స్టెన్సివ్గా నేను
దీని గురించి తవ్వి బాగా పూర్తిగా అధ్యయనం చేశాను. సో నేనేమనుకున్నాను, నేను ఏదో ఒక ఎండీ చేసి మా ఊరు వెళ్ళిపోయి ఎవరో సీనియర్ డాక్టర్ దగ్గర పనిచేసి సొంత ఊళ్ళో ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకుని గడుపుదాం అనుకున్నామండి. సో ఇట్లా తిరిగి దీని గురించి తెలుసుకునే క్రమంలో ప్రజల్లో అజ్ఞానం కాదు, ప్రజల్లో అవగాహన లేకపోవడం కాదు, డాక్టర్లకే హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఏమీ తెలియదు అనే విషయం బాగా అర్థమైంది. అప్పటికే ఎయిడ్స్ స్పెషలిస్టులుగా చెప్పుకునే కొంతమందికి కూడా చాలా ప్రిమిటివ్గా విషయాలు కూడా తెలియదు అనే విషయం నాకు అర్థమయ్యి, సో ఇన్ని విషయాలు నేర్చుకున్నాను, ఇంత తెలుసుకున్నాను, ఇంత చదువుకున్నాను. అప్పటికి ఇంకా నేను మా ఊరు వెళ్ళడం అనేసి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో మొట్టమొదటి అచ్చంగా హెచ్ఐవి ఫిజిషియన్గా ప్రాక్టీస్ స్టార్ట్ అచ్చంగా హెచ్ఐవి ఫిజిషియన్. ఎస్, అది చాలా డేరింగ్ స్టెప్ కదా సార్. అసలు నాకు అప్పట్లో అయితే వారానికి 1-2 పేషెంట్లు వచ్చేవారు, వారానికి 1-2. అప్పటికి ఇంకా అవగాహన లేదు, దీనికి ఏదైనా చేయొచ్చు అనేటువంటి అవగాహన లేదు. నిజానికి అప్పటికే భారతదేశంలో 3 రకాల మందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది ఏదో ఎప్పుడు మీరు ఇందాక అన్నారు చూడండి, నా చిన్నప్పుడు వైరస్ అంటే దానికి మందులు లేవన్నట్టు, అట్లాగే దీనికి కూడా ఏ మందులు లేవనేటువంటి ఒక అవగాహన. ఇంకొక విషయం చెప్తా, నేను ప్రాక్టీస్ పెట్టే ముందు నేను అప్పుడు 98-2000 మధ్యలో అప్పట్లో సెకండ్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఒక 4 మిలియన్ రీడర్షిప్ ఉండేది వార్తలో నేను ఒక 40 ఆర్టికల్స్ రాశాను అప్పటికే. 98-2000 మధ్యలో అవన్నీ కంపైల్ చేసి పుస్తకం ప్రచురించాను, ఎయిడ్స్ పుస్తకాన్ని, తెలుగు పుస్తకం. సో అలాంటిది ఇంగ్లీష్లో కూడా ఉండదు అప్పటికి. ఆ పుస్తకం పట్టుకుని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో ఒక 800 మంది డాక్టర్లని ఒక 15 రోజుల పాటు రోజు పొద్దుట అలా వెళ్ళిపోయి ఒక 15 రోజుల పాటు 800 మంది డాక్టర్లను కలిసి, అయ్యా నేను ఈ జబ్బుకు సంబంధించి ఇంత పని చేశాను, మీకు ఎప్పుడైనా హెచ్ఐవి పేషెంట్ తగిలితే నాకు పంపించండి సార్ అంటే, నేను ఐ కెన్ మేనేజ్ బెటర్ అని. యూ క్యాంట్ ఇమాజిన్ 4-5 మించి పంపించలేదు నాకు. అసలు వాళ్ళకే అవగాహన లేదు ఇది ఏదైనా చేయొచ్చు అని. జస్ట్ ఎవరికి వాళ్ళు ఒక అంటే నేనేమి నిరసన కాదు, నిందా కాదు, దట్స్ వాట్ ఐ ఎండ్యూర్డ్. అన్నింటినీ దాటుకుని వచ్చాను. ఎగ్జాక్ట్లీ సార్, ఎంత కరేజ్ మీరు పుల్అప్ చేసుకోకపోతే అప్పటి నుంచి ఇంత ఎక్స్టెన్సివ్ వర్క్ చేసి, ఇంత నాలెడ్జ్ పెట్టుకొని, రీసెర్చ్ చేసి, మీరు వెళ్ళి డాక్టర్స్ని అప్రోచ్ అవుతూ వారానికి 1-2 పేషెంట్స్తో ఇప్పటిదాకా అంటే ప్రస్తుతం నేను రోజుకి 15 మంది, కొంచెం +-5 పేషెంట్లు అండి, 15 మందిని చూస్తూ ఉంటాను. దట్ డిస్హార్టనింగ్గా అనిపించలేదా సార్? నేను పని చేయదలుచుకున్నాను అంతే అండి. ఎందుకంటే నాకు చాలా ఎక్కువ తెలుసు, నాకు తెలుసు పేషెంట్లు కొంతమంది రికవర్ అయిన తర్వాత ఆ విషయాలు మళ్ళీ పేషెంట్లు అంటే ఒక స్పెషాలిటీ ప్రాక్టీస్ అనేది రిఫరల్ ప్రాక్టీస్. నా కొలీగ్స్ రిఫర్ చేస్తే వాళ్ళు వేరే సందర్భంలో హెచ్ఐవి టెస్ట్ చేస్తే హెచ్ఐవి ఉందని బయటపెడితే అప్పుడు నాకు రిఫర్ చేస్తే నేను చూడాల్సిన కేసులు. కరెక్ట్. కానీ నేను పేషెంట్ సెంట్రిక్గా స్పెషాలిటీ ప్రాక్టీస్ని కూడా ఇండివిజువల్గా పేషెంట్ సెంట్రిక్గా పేషెంట్లు రికవర్ అయిన పేషెంటే నాకు పేషెంట్లు పంపించేటట్టుగా నేను అట్లా నడిపాను. నేను ఈరోజు కూడా అలాగే నడుపుతున్నాను. నాకు రిఫరల్స్ తక్కువ, పేషెంట్లు తీసుకొస్తూ ఉంటారు. వర్డ్ ఆఫ్ మౌత్. అదే సార్, అదే మీ టాలెంట్, అక్కడే ఉంటారు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మీ ఫేస్బుక్, మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక చిన్న వార్త పెడితే చాలు అంత వైరల్ అయిపోవడానికి కారణం ఏంటంటే బికాస్ పీపుల్ ఆర్ లుకింగ్ అప్ అట్ డాక్టర్ మురళీకృష్ణ గారు. పలానా వాళ్ళు చెప్పారనో వేరే వాళ్ళు చెప్పారనో కాదు, ఇండివిజువల్గా పీపుల్ మిమ్మల్ని వాల్యూ చేస్తున్నారు, పీపుల్ మిమ్మల్ని గుర్తిస్తున్నారు, పీపుల్ మీ దగ్గర నుంచి ట్రీట్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. దట్స్ వేర్ యూ హ్యావ్ స్టూడ్ అప్ టుడే సార్. సింపుల్గా చెప్పాలంటే కామన్ సెన్స్ అండి. నేను ఇక్కడ కోవిడ్కి సంబంధించి వర్క్ చేస్తాను. కోవిడ్కి ఇట్లా ఏం జరుగుతోంది దాంట్లో మొదటి వేవ్లోనే గుర్తించారు. ఒక 1/3 ఆఫ్ పేషెంట్స్, ఒక 135 మంది ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టి చనిపోయారండి. హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ఇస్తాం మేము ఈ రివరాక్స్బోన్లో, హెపారిన్లో ఇట్లాంటివన్నీ ఇస్తాం. ఈ ఏవైతే థ్రోంబోలైటిక్స్, ఈ రక్తనాళాలలో గడ్డగట్టకుండా ఉండడానికి, కట్టిన గడ్డలను కరిగించడానికి. కానీ అవుట్ పేషెంట్లకి ఇవ్వం. నేను యాస్పిరిన్ మొదలుపెట్టాను ఎప్పుడైతే ఈ కోవిడ్ డెల్టా వేవ్ సివియర్గా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు. అట్లానే విపరీతమైన ఆయాసం, విపరీతమైన ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, వాపు అంటాం, ఊపిరితిత్తుల వాపు. దానికి యూకేలో స్టడీ చేసినటువంటి డెక్సామెజోన్ అది ఒక పెద్ద మలుపు. అది నేను ప్రెడ్నిసోలోన్ రూపంలో నేను ఇచ్చాను. ఎస్, నాట్ మిథైల్ ప్రెడ్నిసోలోన్. ఎస్. అట్లానే ఏదైతే వాళ్ళు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురవుతూ ఉన్నారు, సో కొంచెం రెస్పిరేటరీ ట్రాక్ట్ స్పెసిఫిక్గా ఉండేటువంటి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి ఉపయోగపడేటువంటి ఎజిత్రోమైసిన్. సో ఈ మూడింటిని, సో ఏదైతే మన కామన్ సెన్స్ ఉంటుందో ఏమి ఉండదు, కొత్తగా కనిపెట్టేసేది ఏమీ లేదు, అక్కడ ఉన్నదాన్నే క్రోడీకరించడం,
ఆ మాత్రం ధైర్యం చేయడం, ఆ మాత్రం ఆలోచించడం, ఆ మాత్రం మనుషుల్ని ప్రేమించడం, ఆ మాత్రం సబ్జెక్ట్ని ప్రేమించడం, ఆ మాత్రం మన చుట్టూ వాళ్ళని ఉన్న వాళ్ళని ప్రేమించడం, అంతే, అంతకుమించి ఇంకేం కాదు. అంటే థియరీ ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా ఇట్ ఈస్ జస్ట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరు వైద్యం చేసేవారు అని చెప్పదలుచుకుంటున్నారా? నేను థియరీనే ఫాలో అయ్యానండి. అక్కడ ఏది ఎలా చచ్చిపోయారనే విషయాలన్నీ తెలిసినాయి కాబట్టి దాన్నే ఫాలో అయ్యాను. అది మిగతా వాళ్ళు ఫాలో అవ్వలేదు. ఎంతసేపు హైడ్రాక్సిక్లోరోక్విన్ సల్ఫేటు, ఐవర్మెక్టిన్, డాక్సిసైక్లిన్ ఇట్లా తిప్పి చెప్పారు తప్ప. సో మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాడికి హెపారిన్ ఇస్తున్నాం, వైకాంట్ వాడికి కొంచెం సీరియస్గా కాకుండా ఇంటి దగ్గరే ఉన్నప్పుడు రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి ఒక యాస్పిరిన్ ఇస్తే ఏం పోయింది అనేటువంటిది లేదు. సో కోవిడ్ తర్వాత దాదాపుగా 20% మేరకు గుండెకు సంబంధించినటువంటి మరణాలు పెరిగినాయండి. ఇవన్నీ కూడా చాలామంది మనం వింటూ ఉన్నాం. ఒక కన్నడ నటుడు ఎవరో చనిపోయారు, లేకపోతే మొన్న పెద్ద గాయకుడు కేకే అని ఆయన చనిపోయారు. ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. దే ఆర్ ఇన్ mid-50s. కరెక్ట్ సార్. ఎందుకు చనిపోయారు? కోవిడ్ ఎవరికి ఒప్పుకోవడానికి ఉండదు. ఎప్పుడో ఏజ్ ఓల్డ్గా మనకి ట్రెడిషనల్గా దశాబ్దాల తరబడి ఏదో ప్రయోగాలు లేకపోతే పరిశీలనలో చేసి అన్ని క్రోడీకరించి అది ఎక్కడికి వస్తే చదువుతాం అనుకుంటాం. కానీ దాని సిచ్యువేషన్ డిమాండ్స్. కోవిడ్ అనేటువంటిది ఒక సీవియర్ సిచ్యువేషన్, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. దాన్ని మనం ఎక్స్ట్రాడినరీగా డీల్ చేయాలి. సో హెచ్ఐవికి సంబంధించిన ట్రీట్మెంట్లు అట్లా ఎక్స్ట్రాడినరీగా చేశారు. హెచ్ఐవి మందులు చాలా తక్కువ కాలంలోనే అప్రూవ్ చేసేసారు. సో చెప్పండి. బట్ సార్ మీరు అన్నట్టు హెచ్ఐవి మెడికేషన్ గురించి మాట్లాడితే 3-step మెడికేషన్ అనేది ఒథెంటిక్గా ఫాలో అవుతూ వస్తున్నాము. కానీ మీరు ఇందాక ఏదైతే చెప్పారో కామన్ సెన్స్ అనుకోవచ్చు, ప్రజల పట్ల ప్రేమ అనుకోవచ్చు, సబ్జెక్ట్ మీద మీకున్న అవగాహన అనుకోవచ్చు, దాన్ని 2-step మెడికేషన్ కిందకి మీరు కన్సైజ్ చేశారని, అండ్ దట్ హ్యాస్ యెట్ ప్రూవ్ టు బి వెరీ సక్సెస్ఫుల్. మీరు పబ్లిష్ చేసిన వరల్డ్ వైడ్ జర్నల్స్లో మన తెలుగువాడిగా పబ్లిష్ చేసిన మీ జర్నల్ గాట్ అ హ్యూజ్ రెప్యుటేషన్ అని విన్నాం. సో ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్న 3-step మెడికేషన్ ఏంటి, ద సో కాల్డ్ మురళీకృష్ణ గారి 2-step మెడికేషన్ ఏంటి ఫార్ హెచ్ఐవి చెప్పండి సార్ క్లియర్గా. 1981లో ఎయిడ్స్ బయటపడింది. 83-84 కల్లా హెచ్ఐవికి గుర్తించేశారు. 86 నుంచి పరీక్షలు వస్తున్నాయి. సో 87 మార్చిలో మొట్టమొదటి హెచ్ఐవి డ్రగ్, అప్పుడు అంతకుముందు వేరే జబ్బు కోసం రూపొందించినటువంటి జిడోవిడిన్, అప్పట్లో ఎజిడోథైమిడిన్ అనేవారు, ఆ జిడోవిడిన్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 91 అక్టోబర్కి వచ్చేటప్పటికి డిడెనోసిన్ అని వచ్చింది, దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడైతే జిడోవిడిన్ ఇంట్రడ్యూస్ చేశారో వెంటనే బ్రహ్మాండంగా రికవర్ అయ్యేవారు పేషెంట్లు. కొద్ది కాలంలో మళ్ళీ డిటోరేట్ అయిపోయింది వాళ్ళ పరిస్థితి మళ్ళీ కొద్ది కాలంలోనే ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ క్షీణించడం మొదలయ్యేది. సో ఎప్పుడైతే క్షీణించడం మొదలైందో అప్పటికి మళ్ళీ ఈ ఏదైతే మనం డిడెనోసిన్ అనేట్టు ఒక మందు వచ్చింది దాన్ని యాడ్ చేశారు. తర్వాత వేరే మందు. సో ఎప్పుడైతే ఫెయిలింగ్ రెజిమెన్ ఉందో దానికి మళ్ళీ ఇంకొక మందు యాడ్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక 3 మందులు అంటే 3 మందులు ఇస్తున్నాం. ఒక పేషెంట్కి జిడోవిడిన్ ఇచ్చాం, కొద్ది కాలం తర్వాత మళ్ళీ డిడెనోసిన్ యాడ్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఒక లాంవిడిన్ ఇచ్చాం అనుకుందాం మాట వరుసకి. ఒక 3 డ్రగ్స్లో మొట్టమొదటి జిడోవిడిన్ డ్రగ్ మొత్తం పనిచేయట్లేదు, 0. అందుకనే మళ్ళీ రికరెన్స్ వస్తుంది ఎక్కడొక్కడ. అప్పటికి మా శరీరంలో ఉండేటువంటి వైరస్ దాన్ని తట్టుకునేటట్టుగా మార్పులు చెందింది, రెసిస్టెంట్ అయిపోతుంది, రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంది, మ్యూటేషన్స్ డెవలప్ చేసుకుంది. రెండో డ్రగ్ కొంతకాలం వాడడం, అది 50% పనిచేస్తుంది. సో మూడో డ్రగ్ లాంవిడిన్ మొదలుపెట్టాం అనుకుందాం, అది 100% పనిచేస్తుంది. అంటే మీరు 3 మందులు ఇస్తున్నప్పుడు కూడా మొదటి మందు 0, రెండో మందు 50, మూడోది 100%. అంటే 1.5 మెడికేషనే మీరు ఇస్తున్నారు. అంటే సింపుల్గా అర్థం కావడానికి 3 divided by. కరెక్ట్. కానీ మన దేశంకి వచ్చేటప్పటికి మన దేశంలో అప్పటి వరకు అందరు పేషెంట్లు ట్రీట్మెంట్ నెయివ్, ఎవ్వరు కూడా ట్రీట్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వలేదు. యాంటీరిట్రోవైరల్స్ వాళ్ళ శరీరంలో ఉన్న వైరస్ హెచ్ఐవి మెడికేషన్స్కి ఎక్స్పోజ్ అవ్వలేదు, వాటికి తెలియదు. సో వాటికి వ్యతిరేకంగా ఇది డెవలప్ చేసుకునే రెసిస్టెన్స్ డెవలప్ చేసుకునేటువంటి మ్యూటేషన్స్ పరిస్థితి ఇక్కడ లేదు. సో ఈ పేషెంట్లో ఉన్నటువంటి వైరస్ వైల్డ్ టైప్ ఉంటాం, అంటే కొత్తగా దానికి ఇంకప్పటి వరకు వైరస్కి సంబంధించిన మందులు తెలియవు. సో అలాంటి పరిస్థితుల్లో 2 మందులు ఏకకాలంలో కల్పిస్తే అప్పుడు అది ఖచ్చితంగా సినర్జిస్టిక్గా పనిచేస్తుంది, పకడ్బందీగా పనిచేస్తుంది, వైరస్ని బాగా తగ్గిస్తుంది. సో ఈ రకమైనటువంటి దీంతో వెళ్ళాను. వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళ దాదాపు అందరి పేషెంట్లు కూడా డ్రగ్ ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్లు కాబట్టి వాళ్ళకి 3 మందులు వాడితేనే కానీ వాళ్ళకి వైరల్ లోడ్ సప్రెస్ చేయలేకపోయారు. కానీ మన దేశంలోనూ ఆ మాటకు వస్తే అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ పేషెంట్లో ఉన్నటువంటి వైరస్కి యాంటీరిట్రోవైరల్స్ తెలియవు. సో వీళ్ళకి 2 మందులు ఏకకాలంలో మొదలు పెడితే అది బాగా పనిచేస్తుంది. సో దట్ వాజ్ మై ఇంటెన్షన్. సో వైరస్ గురించి బాగా అవగాహన చేసుకుని ఈ రకమైనటువంటి పరిస్థితిలో సో ఆవేళ 3 మందులు
1996లో CDC అంటాం, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, అమెరికా వాళ్ళది. వాళ్ళు 1996 అప్పటి వరకు 87 నుంచి మొదలుపెట్టి రకరకాల మందులు వాడుతూ ఉంటే 96కి వచ్చేటప్పటికి 3 డ్రగ్స్ ఇవ్వడం వల్ల బాగా పనిచేస్తున్నాయి. అప్పుడు 95 చివరిలో వాళ్ళకి ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ అని చాలా పొటెంట్ మందు అండి, అది వచ్చిన తర్వాత ఈ 3 డ్రగ్స్ ఇవ్వడం వల్ల పనిచేస్తున్నాయని వాళ్ళు అన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా తర్వాత కొద్ది కాలానికి యూరోపియన్ గైడ్లైన్స్ కూడా అలాగే 3 డ్రగ్ కాంబినేషన్ ఇస్ ది స్టాండర్డ్ ఆఫ్ కేర్, ఇక ప్రామాణిక చికిత్స, 3 డ్రగ్గుల యొక్క మిశ్రమం ఇవ్వడం అనేది. నేను 2000 సంవత్సరంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. నా ప్రాక్టీస్ మొదటి నుంచి కూడా 95% పేషెంట్స్కి 2 డ్రగ్ కాంబినేషను, బాగా సిక్కుగా ఉన్న పేషెంట్లకి 3 డ్రగ్ కాంబినేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో ఆ మేరకు 2004 సంవత్సరంలో నా పరిశోధన సారాంశాన్ని నేను ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్కి నివేదించాను. సో ఇలాంటి మార్కెట్ ఎకానమీ ప్రపంచంలో, మార్కెట్ డ్రివెన్ ప్రపంచంలో 3 డ్రగ్స్ ఇవ్వడం అనేటువంటిది అన్ని ఫార్మా కంపెనీలకి బాగుంటుంది. అలాంటి పరిశోధనలే ప్రోత్సహిస్తూ ఉంటారు. కరెక్ట్. సో ఇలాంటి 2 డ్రగ్స్ ఇస్తే ఎవరికి వెళ్ళరు, అది అలా మరుగున పడిపోయింది. చాలా కొద్ది కాలంగా నాలాంటి లైక్ మైండెడ్ పీపుల్ కొంతమంది దీని మీద కూడా కొంత పని చేశారు. 2019 నుంచి 2 డ్రగ్ కాంబినేషన్ మీద బాగా చర్చ జరుగుతుంది. అప్పుడు 2000 నుంచి 2019 వరకు టైం తీసుకున్నారు. ఎస్, అది కాస్త 2019లో బాగా సెలెక్టెడ్ పేషెంట్స్లో ఇలా బాగానే పనిచేస్తుంది అనేటువంటి ప్రయోగాలు అలా జరిగి 2022 సెప్టెంబర్లో అమెరికన్ గైడ్లైన్స్లోను, 2022 అక్టోబర్లో యూరోపియన్ ఎయిడ్స్ క్లినికల్ సొసైటీ గైడ్లైన్స్లోను 2 డ్రగ్ కాంబినేషన్ కూడా ఈ ఎవరైతే న్యూలీ డయాగ్నోజ్డ్ పేషెంట్స్, వాళ్ళ టెర్మినాలజీ ఇది, నేనేమన్నా ట్రీట్మెంట్ నేవ్ పేషెంట్స్ అంటే రెండు ఈక్వల్, అంతకుముందు ట్రీట్మెంట్ తెలియని పేషెంట్లు లేదా న్యూలీ డయాగ్నోజ్డ్ పేషెంట్స్, సో వాళ్ళకి ఇవ్వచ్చు అనేది వాళ్ళ టెర్మినాలజీ. నా టెర్మినాలజీ అయితే ట్రీట్మెంట్ నెవర్ ఎక్స్పోజ్డ్ టు ట్రీట్మెంట్, సో న్యూ టు ట్రీట్మెంట్. మేమేదో గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ సార్, తెలుగు పబ్లిష్ చేసింది వరల్డ్ జర్నల్స్లో పబ్లిష్ అయింది అని, బట్ దాని వెనకాల 19 years ఆఫ్ హార్డ్ వర్క్ ఉందన్నమాట సార్. 19 years పట్టింది జనాలకి మీరు చెప్పేది నిజం నమ్మాలి అని అనుకోవడానికి. అంటే నేను ఒక్కడనే కాదండి, అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ అనేక మంది చేసిన పనుల వల్ల ఇట్లాంటిది మళ్ళీ యాడ్ అయ్యిందండి. 3 డ్రగ్ కాంబినేషన్తో పాటు 2 డ్రగ్ కాంబినేషన్ కూడా. బట్ ఈరోజు 2 డ్రగ్ కాంబినేషన్ అంటే డెఫినెట్లీ పీపుల్ విల్ స్పీక్ మురళీకృష్ణ గారి ట్రీట్మెంట్ స్టైల్ అది, బికాజ్ మీరు ఆల్రెడీ 2000 నుంచి అదే ట్రీట్మెంట్ పేషెంట్స్కి చేస్తూ వచ్చారు కదా. కానీ 2004లో నేను రికార్డ్ చేశారు. 2000 నుంచి చేస్తున్నాను, రాశాను, 2004లో నేను రికార్డ్ చేశాను. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. సార్ కమింగ్ బ్యాక్ టు HIV వైరస్, ఈ వైరస్ సార్ ఆడవాళ్లలో ఒకలాంటి ఇన్ఫ్లుయెన్స్, మగవాళ్లలో ఒకలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందా సార్? బికాజ్ ఇద్దరి బాడీ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్, ఇమ్యూన్ రెస్పాన్స్ డిఫరెంట్ ఉంటుంది అని అనుకుంటే అలా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకమైన రియాక్షన్ కనిపిస్తుందా? ఆడవాళ్ళలో మనకు తెలిసి వాళ్ళకి నెలసరి ఉంటుంది కాబట్టి బ్లడ్ పోతూ ఉంటుంది, ఎనీమియా ఉంటుంది. ఎనీమియా డెఫినెట్లీ మేక్స్ ది విమెన్ ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్ తొందరగా వృద్ధి చెంది తొందరగా నీరసపడేటువంటి అవకాశం ఉంది. కానీ నా పేషెంట్లలో ఎక్కువ మంది డిస్కార్డెంట్ కపుల్స్ ఉంటారు. భర్త పాజిటివ్ ఉంటాడు, భార్య నెగిటివ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు. ఎందుకంటే HIV సాధారణంగా ట్రాన్స్మిసిబిలిటీ చాలా తక్కువ. ఒక 1000-1200 ఎన్కౌంటర్స్లో ఒకసారి వెళ్తుంది. అంటే ఇతరేతర ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయి, లైంగిక ఆరోగ్యం వాళ్ళకి ఏదంటే జెనిటివ్ యూరినరీ ట్రాక్ట్ ఆరోగ్యం పూర్తిగా మామూలుగా ఉన్న సందర్భాల్లో ఒక 1000 సార్లకి ఒకసారి లేదా 800 సార్లకి ఒకసారి ఇన్ఫెక్షన్ వెళ్తుంది అంటారు. కానీ ఏదైనా సుఖవ్యాధులు, ఒక హెర్పిసో లేకపోతే ఒక గొనోరియో లేకపోతే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు చాలా స్పీడ్గా ఒక 100 మందికి 100 ఎన్కౌంటర్కి ఒకసారికే వచ్చేయచ్చు. సో ఇదే కాకుండా అనేక అంశాలు దాన్ని ప్రభావితం చేస్తాయి. లైక్ ఇంటెన్సిటీ ఆఫ్ ది యాక్ట్, వాళ్ళ కలయిక ఎంత ఇంటెన్స్గా ఎంత దృఢంగా గట్టిగా ఉన్నారు, ఇట్లాంటి అనేక అంశాలు ఉంటూ ఉంటాయి. సో HIV అనేటువంటిది మహిళలకి చాలామంది ఉంటుంటారు, మహిళలు చాలా తక్కువ మంది పేషెంట్లు ఉంటారు. అంటే ఆ ట్రాన్స్మిసిబిలిటీ తక్కువ కాబట్టి అట్లాగా అనుకుంటారు. కానీ ఎందుకంటే విమెన్ ఇప్పుడు సిమెన్ అనేటువంటిది పురుషుని యొక్క సెమెన్ విమెన్లో ఎక్కువసేపు ఉంటుంది. విమెన్ ఆర్ ప్రోన్ టు హ్యావ్ ఎబ్రేషన్స్, లైట్గా వాళ్ళ యొక్క చర్మం చిట్లడం అట్లాంటి, ఎక్కడైతే చిట్లిందో అక్కడి నుంచి వైరస్ వెళ్తుంది. ఇంటాక్ట్ స్కిన్ నుంచి ఇంటాక్ట్ మ్యూకోజాల నుంచి వెళ్ళదు. అట్లానే మహిళల్లో ఏవైతే ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అవి చాలా వరకు మైల్డ్గానే ఉంటాయి, కనపడవు, ఎసిమ్టమేటిక్గా ఉంటాయి.
సో పురుషుల్లో అయితే అక్కడ డైరెక్ట్ కనపడిపోతాయి, వీళ్ళ లోపలికి ఉంటుంది కాబట్టి శరీర అంతర్గత అవయవాల్లో ఉంటుంది కాబట్టి బయటికి కనిపించదు. అందుకని ఈ మహిళలకి కొంచెం ఎఫెక్టివ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. పురుషుల నుంచి మహిళలకి దాదాపు రెట్టింపు పైన ఎక్కువ ఎఫెక్టివ్గా ట్రాన్స్మిట్ అవుతుంది. మహిళల నుంచి పురుషుల కంటే పురుషుల నుంచి ఆడవాళ్ళకి ఎక్కువగా వేగంగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పినట్లు హెచ్ఐవి వైరస్ కనుక ఒక క్లీన్ సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్ ఇంటాక్ట్గా ఉంటే మాత్రం ఎలాంటి హామ్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ కానీ ఉండదు. ఓన్లీ కట్ ఆర్ ఎబ్రేషన్ అట్లా ఏమైనా ఉంటే మాత్రమే అటాక్ అవుతుంది. అంటే అది మనం మైక్రోస్కోపిక్ ఎబ్రేషన్స్ కూడా ఉంటాయి కదా, దాన్ని కూడా మనం చెప్పలేం. మన కంటికి కనిపించినవి పగుళ్ళో లేకపోతే ఏదైనా కట్స్ ఉండొచ్చు. సో అట్లాంటివి కూడా అంటే యూజువల్గా ఇంటాక్ట్ స్కిన్ మీద వచ్చే హెచ్ఐవి వైరస్ చేరినప్పటికీ ఒక రక్తం వెళ్ళినప్పుడు కూడా జస్ట్ కడిగేసుకుంటే సోప్ అండ్ వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుందని చెప్తూ ఉంటాం. అంటే బేసికల్గా కోవిడ్ అప్పుడు నాతో సహా చాలామంది డాక్టర్లు ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఇలాగా రక్తం పేషెంట్లకి ఒక సెలైన్ పెట్టేటప్పుడు క్యాన్యులా పెట్టేటప్పుడు ఇలాంటివన్నీ జరిగినాయి. అంటే బేసికల్గా కోవిడ్ అప్పుడు ఈ హ్యాండ్ వాష్ 5 నిమిషాలు కడగాలి, 5 డైరెక్షన్స్లో కడగాలి, ఇవన్నీ చాలా అవసరం అంటారు. హైజీన్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెచ్ఐవి. అంటే ఇవన్నీ కూడా చచ్చిపోయిన తర్వాత మనం పోస్ట్ మార్టం చేస్తే ఇటీవల తెలిసింది ఏంటంటే ఫోమైట్స్ ఏవైతే మన వస్తువుల మూలంగా ఈ వైరస్ వ్యాప్తి చెందడం అది చాలా చాలా తక్కువ, నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ లేదు. మనం చేసినటువంటి ఈ హ్యాండ్ శానిటైజేషన్లో లేకపోతే ఈ ఫోమింగో ఇవన్నీ కూడా పెద్ద ట్రాష్ అని చెప్పేసి తేల్చారు. వెరీ సారీ టు సే. నేను మొదటి నుంచి కూడా నా కోవిడ్ ఎయిడ్స్ నేను ఫేస్బుక్లో దాని మీద ఎప్పుడు అంత ఎక్కువ చెప్పలేదు. చాలామంది ఓసిడి వచ్చేసింది, ఒబ్సెసివ్ కంపల్సివ్. ఇంట్లో కూర్చుని మనం ఎక్కడికి వెళ్ళలేదు, మన ఇంటికి ఎవరు రాలేదు, ఊరికి అన్ని కుర్చీలు చేతులు అన్నీ తుడిచేసుకోవడం. ఆ ఓసిడి కాస్త మొన్న మధ్య కొంతమంది పేషెంట్లు కూడా పాపం, మన పేషెంట్ కూడా కాదు, ఒక అబ్బాయి వాడికి ఏదో హెచ్ఐవి వచ్చేసిందేమో అని ఒకటే భ్రమలో ఉన్నాడు. చాలా బాధగా ఉంది. సో కొన్ని కామెడీగా ఉంటాయి. నేనైతే మొదటి నుంచి కూడా ఇంట్లో ఉన్నప్పుడు సబ్బు వాడుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే శానిటైజర్ వాడాలి, ఊరికే శానిటైజర్ కూడా ఎక్కువ వాడదని మొదటి నుంచి ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నాను. అదంతా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంటాను. బట్ డెఫినెట్లీ అది అవసరం కాదు సార్. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా జనాలు అంత పిచ్చిగా కనెక్ట్ అయిపోకుండా ఇది వాస్తవం ఇది కాదు, యూ హ్యావ్ టు బీ దిస్ మచ్ రియలిస్టిక్ అని తెలుసుకోవడం కూడా చాలా అవసరం కదా సార్. బేసికల్గా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఎయిడ్స్ ఉందని అనుకుందాం సార్, వాళ్ళకి పుట్టే పిల్లలకి ఖచ్చితంగా ఎయిడ్స్ వస్తుందా? లేదండి, ఏ ట్రీట్మెంటు లేకుండా ఉన్న పరిస్థితుల్లో 100కి ఒక 20 మంది 30 మంది పిల్లలకి వస్తుంది. చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ స్త్రీకి వైరల్ లోడ్ బాగా అన్డిటెక్టబుల్ లెవెల్కి అది వెళ్ళిపోయే పూర్తి చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఒక 1 or 2% పిల్లలకి మాత్రమే వస్తుంది. ఇది ఆ మహిళ అన్ని రకాలుగాను ఆరోగ్యంగా మెయింటైన్ చేసుకుంటే. సో లెస్ దెన్ 10%, 10% కంటే తక్కువ. సిజేరియన్ ఆపరేషన్ చేస్తే 1 or 2% అనేవారు. ఇప్పుడైతే సిజేరియన్ ఆపరేషన్ ఓన్లీ హెచ్ఐవి అనేటువంటి సిజేరియన్ ఆపరేషన్కి ఇండికేషన్ కాదు, నార్మల్ డెలివరీ కూడా అలౌ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓ ఎస్. అంటే సార్ ఇప్పుడు హెచ్ఐవి వైరస్ ఇస్ నాట్ జెనెటికలీ ట్రాన్స్మిటబుల్, దట్స్ వాట్ యు మీన్ టు సే? ఎస్, జెనెటికల్ ట్రాన్స్మిట్ అంటే చాలామందికి ఏంటంటే రక్తం పంచి ఇచ్చానని ఇట్లాంటి మనం కొంచెం మెలోడ్రామా మాటలు వింటూ ఉంటాం. ఏ తల్లి ఏ తండ్రి బిడ్డకి రక్తం పంచేవారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు పిండం 3వ వారం నుంచి 4వ వారం నుంచి లివర్లో బ్లడ్ తయారు చేసుకుంటుంది. తల్లి నుంచి ప్లసెంటా మావి నుంచి కేవలం అవసరమైనటువంటి ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, లేకపోతే ఈ కార్బోహైడ్రేట్స్, ఇతర జింకో లేకపోతే ఐరన్ ఇవన్నీ వెళ్తాయి తప్ప రక్త కణాలు అనేటువంటి డైరెక్ట్గా వెళ్ళాం. బిడ్డ పిండం తన రక్తం తనే తయారు చేసుకుంటుంది. సో బిడ్డకి అందువల్లే తల్లి తండ్రి ఇద్దరు పాజిటివ్ అయినప్పుడు కూడా బిడ్డకి హెచ్ఐవి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది డెలివరీ అప్పుడో లేకపోతే బ్లడ్కి ఎక్స్పోజ్ అవ్వడం, తల్లి బ్లడ్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేటువంటి డెలివరీ అనే దట్ ఇట్ సెల్ఫ్ అదొక రక్తపాతమైనటువంటి విషయం కదా. డెలివరీ అనేటువంటిది బిడ్డ అది సాయిల్ అవుతుంది కదా బిడ్డ రక్తం తల్లి రక్తంతో. సో ఆ రకంగా ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఒక బేబీ ఎయిడ్స్తో పుట్టిందని అనుకుందాం సార్, ఆ బేబీకి సర్వైవల్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి సార్? ఎంత రిస్క్తో పాపం జీవితాంతం బతకాల్సి ఉంటుంది? మేము చదువుకున్నప్పుడు దాదాపు అందరూ కూడా 5వ పుట్టినరోజు చూడకుండా చచ్చిపోతారనుకుని చదువుకున్నాడు. ఈరోజు నాకు 20 నుంచి 30 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవాళ్ళు 30 మంది పేషెంట్లు ఉన్నారు నా దగ్గర, పిల్లలు. వాళ్ళు పుట్టుకతో హెచ్ఐవి వచ్చిన వాళ్ళు. ఇప్పటికి వాళ్ళకి 25-30 years అంటున్నారా?
22, 27, 38, 22, 28, 29, 30 years. సో ఇలాంటి వాళ్ళు దాదాపు 30 మంది పేషెంట్లు ఉన్నారు నా దగ్గర. సో అది మనం సైన్స్ అది ముందుగా చెప్పుకున్నట్టుగా కొంతమందికి అంటే అది మీ స్లో ట్రీట్మెంట్ మహిమ అంటారా లేకపోతే అది వైరస్ దాన్ని స్లో ప్రోగ్రెసర్స్ అంట. ఆ వైరస్ని వాళ్ళ శరీరం వాళ్ళ జెనెటిక్ మేకప్ మూలంగా వాళ్ళు అదుపు చేయగలిగింది. అది ట్రీట్మెంట్ వల్ల కొంత ఉంటుంది, ట్రీట్మెంట్ కాకుండా కూడా అదుపు చేసినవి కూడా ఉంటాయి. వాళ్ళనే స్లో ప్రోగ్రెసర్స్ అంటూ ఉంటాం. సో వాళ్ళ అలాంటివి కూడా చాలా ఉన్నాయి. అంటే ఆ పర్టిక్యులర్ వైరస్లో ఉన్న వేరియంట్ ఇస్ అ స్లోలీ ప్రోగ్రెసివ్ వేరియంట్ అనుకోవాలా? అలా అని కూడా అనుకోవచ్చు. అట్లానే ఈ పేషెంట్ యొక్క జెనెటిక్ మేకప్ వల్ల కూడా ఈ రెండు కలిపి అనేక ఫ్యాక్టర్స్ కలిపి ఒక సమ్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్ సార్. సో ఇప్పుడు ఒక హెచ్ఐవి పేషెంట్ సార్, సే ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ 30sలోనో లేకపోతే 20sలోనో హెచ్ఐవి డిటెక్ట్ అయింది అని అనుకుందాం. తన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకుంటే హీ కుడ్ బీ వెరీ నార్మల్ అన్లైక్ ది హెల్దీ పర్సన్? ఇప్పుడు ప్రధానంగా హెచ్ఐవి మందులు నిరంతరం వాడాలి. ట్రీట్మెంట్ సక్సెస్కి ప్రధానమైన కారణం నిరంతరంగా మందులు వాడడం. సో దాన్ని అడ్హెరెన్స్ అంటాం మేము. ట్రీట్మెంట్ షెడ్యూల్కి పూర్తిగా కట్టుబడి చక్కగా మందులు వాడడం అనేటువంటిది ప్రధానమైన విషయం. దీని మూలంగా ఏంటంటే వైరస్ వాడుతున్న మందుల్ని తట్టుకునేటట్టు తయారవడానికి చాలా టైం పడుతుంది, మ్యూటేషన్స్ రావడానికి. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో మందులు వాడుతూ ఉన్నారో అప్పుడు వైరస్ దానికి పూర్తిగా లొంగి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇర్రెగ్యులర్గా వాడుతూ ఉన్నాం అప్పుడు తక్కువ మందులు అందుబాటులో ఉంటే లేదా లో కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని తట్టుకునేటట్టుగా ఒక్క చోట మ్యూటేషన్ వస్తుంది, మిగతావి కూడా అలా కొంచెం కొంచెం అట్లా వస్తాయి. సో నిరంతరం మందులు వాడడం ఒకటి. రెండోటువంటిది ఆరోగ్యకరమైన జీవనం, ఇదే స్మోకింగ్ ఇట్లాంటివి వాటికి దూరంగా ఉండడం, ఒక సంతులనమైనటువంటి ఒక ప్రోటీన్ రిచ్ డైట్ అట్లా అన్ని ఆహారాలు కలిసి ఉన్న డైట్ తీసుకోవడం ఒకటి. రెండు, ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండటం. ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎప్పుడైతే ఒక ఇన్ఫెక్షన్ ఒక జలుబు వచ్చింది లేకపోతే ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక విరేచనలు ఎప్పుడు ఏది జరిగినప్పుడు కూడా అదొక అసాల్ట్. ఇవన్నీ కూడా క్యుములేటివ్గా ఒకదాని మీద ఒకటి కలుస్తూ ఉంటాయన్నమాట. సో వీలైనంత వరకు సపోజ్ ఇంట్లో వాళ్ళకి జలుబు వచ్చింది, ఆ రోజుకి పక్క గదిలో 4 గదిలో 3 రోజులు వాళ్ళని అవాయిడ్ చేయడం, దూరంగా ఉండడం, మాస్క్ కట్టుకోవడం. అట్లానే ఈ టీబీ జబ్బులు ఇలాంటి వాటికి దూరంగా ఉండడం. ఫుడ్ అది కూడా వీలైనంత వరకు ఇంట్లో చేసుకున్నదో లేదా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో చేస్తున్న వాటిని మాత్రమే తినడం. వీటి మూలంగా వీళ్ళ ఆరోగ్యం మెయింటైన్ చేస్తుంటే ఏవైతే ఇన్ఫెక్షన్కి అసాల్ట్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ లాంజివిటీ బాగుంటుంది. వీటితో పాటు ప్రధానమైనటువంటిది ఈ సైకలాజికల్ ఇష్యూస్ కూడా. ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో కాకుండా ఒక హృదయమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సంబంధాలు బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, కుటుంబంలో ఉండటం మూలంగా వాళ్ళు చక్కటమైన ఆరోగ్యకరమైనటువంటి మానసికమైనటువంటి స్పందనలతో ఆరోగ్యం మెయింటైన్ చేయొచ్చు. ఇట్లా సంతులమైన ఆహారం, సొసైటీ రెస్పాన్సిబిలిటీ సార్, వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళని కలుపుకునేటట్టుగా ప్రవర్తించడం కూడా. కానీ సార్ అసలు ఎయిడ్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని మాట్లాడుకుంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటబుల్ డిసీజెస్ ఎయిడ్స్ అన్నది ఒక మాట ఎట్లయితే ఉందో, మిగిలిన రకాలు ఆఫ్ హౌ ది వైరస్ ఇస్ ట్రాన్స్మిటెడ్ అని చూసుకుంటే మేబీ ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు బార్బర్ షాప్స్కి వెళ్ళినా సరే సార్ స్టెరైల్ రేజర్స్ కొత్తవి తీసుకోవాలని చెప్పి, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగేటప్పుడు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లా జనాల్లో కొంత పాపులేషన్కి అవగాహన వచ్చింది అని అనుకుంటే, బ్లడ్ మార్పిడి జరిగినప్పుడు ఎయిడ్స్ కేసెస్ వచ్చినవి మనకి ఇక్కడ ఇండియాలో కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ఉన్నవి అసలు ఉన్నాయా సార్? జస్ట్ చదువుకోవడం థియరిటికల్గా? ఒకప్పుడు ఉండేవండి, ఇప్పుడు తగ్గినాయి బాగా. అవి నాకో వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కిట్స్, అవి కూడా ఎవరు కొనుక్కోకర్లేదు. ఒక బ్లడ్ బ్యాంక్ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళకి సంబంధించి హెచ్ఐవి టెస్టులు, హెపటైటిస్ బి టెస్టు, హెపటైటిస్ సి, లేకపోతే వీడిఆర్ఎల్ టెస్టులు, ఈ టెస్ట్ కిట్లన్నీ కూడా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు బ్లడ్ బ్యాంకులకి. సో వాళ్ళు కొనుక్కోకలేదు. ఇప్పుడు అసలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ దగ్గరే ఇవన్నీ చేసి కదా సార్ వాళ్ళు బ్లడ్ హెల్దీ బ్లడ్ అయితేనే కదా సార్ వాళ్ళు స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఎయిడ్స్ ఎలా వస్తుంది అంటే వచ్చే ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు రావడం లేదండి, దాదాపు శూన్యం. ఇప్పుడు ఒకప్పుడైనా సరే ఎలా జరిగినాయి అలాగా? ఒకప్పుడు కొంతమంది అనాథరైజ్డ్గా బ్లడ్ బ్యాంకులు మెయింటైన్ చేసేవారండి. కొంతమంది హడావిడిలో ఇచ్చేస్తూ ఉండేవారు, బ్లడ్ టెస్ట్లు సరిగ్గా చేయకుండా అట్లా వెళ్ళిపోతూ ఉండేవి. భారతదేశంలో మన కంట్రీలో ఒకప్పుడు ఎయిడ్స్ ఎంత ప్రివిలెన్స్ ఉంది, ఈ వరల్డ్ రోజున ఎంత ప్రివిలెన్స్ ఉంది సార్? ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీరు అంత రీసెర్చ్ చేశారు, యూ హ్యావ్ సీన్ ద పాస్ట్, యు ఆర్ ఇన్ ద ప్రెజెంట్ ఆల్సో. భారతదేశంలో 25 లక్షల మంది హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు యాజ్ ఆఫ్ 2022 డిసెంబర్. భారతదేశపు జనాభాలో తెలుగు రాష్ట్రాల జనాభా 6% కంటే తక్కువ.
కానీ భారతదేశంలో ఉన్న పేషెంట్లలో 5 లక్షల మంది పేషెంట్లు తెలుగు వాళ్ళు. దట్ మీన్స్ 20% మంది, ప్రతి 5 భారతీయ హెచ్ఐవి పేషెంట్లో ఒకటి తెలుగువాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం, చాలా బాధాకరమైన విషయం. తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి అనేటువంటిది చాలా విపరీతంగా వ్యాప్తి చెంది ఉంది. హెచ్ఐవి అనేటువంటిది జీవితకాలపు ఇన్ఫెక్షన్ కాబట్టి ఇప్పుడు నవీన అంచనాలు చూస్తే 2023 డిసెంబర్ నాటికి యుఎన్ఐడ్స్ ఏదైతే WHO, యుఎన్ఐడ్స్ వీళ్ళు చేసినటువంటి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఎయిడ్స్ ఫైట్ సంస్థ అన్నమాట. సో వీళ్ళు ఏం చెప్పారంటే పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ 8,84,00,000 మంది హెచ్ఐవి బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలో 3,99,00,000 మంది, అంటే దాదాపు 4 కోట్ల మంది హెచ్ఐవితో జీవిస్తున్నారు. ఇదే 2023 నాటికి 4,23,00,000 మంది ఎయిడ్స్ సంబంధించిన జబ్బులతో చచ్చిపోయారు. మీరు ఇక్కడ లెక్కేసుకోవాల్సింది 4,23,00,000 దాదాపు 4 కోట్లు అంటే హాఫ్ ఆఫ్ ద పాపులేషన్. 8,22,00,000 మంది మాత్రమే చూపించారు. మీరు 8,84,00,000 మంది చనిపోయారు, ఈ జబ్బు బాధపడ్డారని చెప్పారు. హెచ్ఐవి అనేటువంటిది జబ్బు సోకిన తర్వాత, వైరస్ సోకిన తర్వాత, రోగనిరోధక శక్తి తగ్గిన తర్వాత రకరకాల జబ్బులు బయటపడిందో టెస్ట్ చేస్తే బయటపడుతుంది. ఓకే. సో ఇవాళ ఒక టెస్ట్, ఒక పాజిటివ్ పేషెంట్ బయటపడ్డాడంటే ఆ పేషెంట్ ఒక 8 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం ఇన్ఫెక్ట్ అయ్యాడని అర్థం. సో 86% మంది మాత్రమే ఇప్పటివరకు డయాగ్నోస్ చేసాం. ప్రతి ఏటా ప్రతి నెల అలా కొంచెం కొంచెం అలా ఆ 14% బయటపడతా ఉంటుంది. ఆ 14% అన్డయాగ్నోజ్డ్ పేషెంట్స్. That's what I wanted to tell. Correct. సో ఈ అన్డయాగ్నోజ్డ్ పేషెంట్స్ మొహం మీద ఎవరు మొహం, హెచ్ఐవి డయాగ్నోజ్ అయిపోయింది, ఆ పేషెంట్కి నిర్ధారణ అయిపోయింది, వైద్యం తీసుకున్నారు, అలాగే కాదు, డయాగ్నోజ్ కాని వాళ్ళు కూడా చాలా ఉన్నారు. సో ఆ రకంగా హెచ్ఐవి అనేటువంటిది చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంటుంది. ఒకసారి పాజిటివ్ అని తెలిసిన తర్వాత పేషెంటు బాధ్యతగానో నిజాయితీగానో ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, ఎదుటి వాళ్ళకి వ్యాపింప చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తెలిసిన వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఏదైతే ఈ 14% మంది తెలియకుండా ఉన్నారు. సో హెచ్ఐవి అనేటువంటిది లైఫ్ ఇన్ఫెక్షన్ కాబట్టి అట్లాగే చాలా మందిలో బయటపడడానికి కొంచెం టైం పడుతుంది. ఏదో బయటపడడానికి నిర్ధారించడానికి ఆల్రెడీ టెస్ట్ చేస్తే ఎప్పుడైనా బయటపడుతుంది, కానీ వాళ్ళు ఏదో జబ్బు వెళ్తే తప్ప వాళ్ళకి టెస్టులు చేయం కదా. కరెక్ట్. జస్ట్ లైక్ దట్ నా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్కి నేను వైద్యం HIV టెస్ట్ చేయను, ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్. సో అందువల్ల పొటెన్షియల్గా ప్రతి ఎక్స్పోజర్ కూడా హెచ్ఐవికి వస్తుందేమో అనేంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా. లైంగికంగా ఈ కాండోమ్ వాడడం అనేటువంటిది సక్రమంగా చేయాల్సినటువంటి అవసరం. సో హెచ్ఐవి అనేటువంటిది ఇప్పుడు కొత్తగా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఏదైతే పాండమిక్ మొదలైన సమయంలో, ఈ పీడ మొదలైన సమయంలో పేదలు, చదువుకోని వాళ్ళు ఎక్కువగా అట్లా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్లో మాత్రమే సంబంధించిన విషయం అని అనుకునేవాళ్ళు ఇప్పుడు అందరికీ సంబంధించిన విషయం అవుతుంది. ఒక రకమైనటువంటి లైంగికపరమైనటువంటి ఒక పెర్మిసిబిలిటీ, ఒక సడలింపు ధోరణి మనలో వచ్చింది. అట్లనే లిక్కర్ కన్సంప్షన్ కూడా బాగా పెరిగింది. ఎప్పుడైతే లిక్కర్ కన్జ్యూమ్ చేసి ఒక సెక్షువల్ అడ్వెంచర్కి వెళ్తారో వీళ్ళు పులిరాజాలా భావించుకుంటారు తమను తాము. అంటే నేను ప్రతిదానికి అతీతుని, ఎదుటి వాళ్ళకి ఒకవేళ నిజంగా ఉన్నా నాకేమి రాదనేటువంటిది. సో ఇప్పుడు వచ్చేటువంటివి ఎక్కువగా కొంచెం చదువుకున్న వాళ్ళలో రావడానికి కారణం ఈ పెర్మిసిబిలిటీ పెరగడం, ఏవైతే ఫిల్మ్స్ అవి చూసి ఎక్స్పెరిమెంటేషను, అట్లాగే కాండోమ్ వాడకపోవడం, వీటి వల్ల వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే కాండోమ్ వాడడం కూడా చాలామందికి తెలియదు. చాలామంది ఇప్పటికీ తెలియదు అనుకుంటున్నారు. ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. కాండోము ఏ పేషెంట్లు వస్తూ ఉంటారు, కాండోము తెగిపోయింది సార్, పగిలిపోయింది సార్ అని. కాండోమ్ తెగిపోవడం, పగిలిపోవడం అనేది అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే వాళ్ళకి వాడడం తెలియక. కాండోమ్ వాడడం అంటే అదేదో డైరెక్ట్గా బుడగను మనం డైరెక్ట్గా వేసుకుని అది అన్రోల్ చేయాలి. దాని ముందు చిన్న బుడిపు ఉంటుంది, రీసిస్ ఉంటుంది దాని ఖాళీగా, దాన్ని డీఫ్లేట్ చేసి అది అన్రోల్ చేయడం వల్ల అది చర్మానికి అంటుకుపోయి ఉండాలి, చివర బుడగలా ఉండకూడదు. సో చాలామందికి తెలియక తొడిగేసుకోవడం వల్ల చివరికి బుడగ అయిపోతుంది. అది డీఫ్లేట్ చేయడం వల్ల సెమెన్ అనేటువంటిది దాంట్లో ఫిట్ అవుతుంది. అట్లా కాకుండా ఇన్ఫ్లేట్ అయ్యి కొంచెం గాలి అలా ఉండడం వల్ల వాళ్ళ ఫ్రిక్షన్లో అది పగిలిపోతుంది. సో ఎక్కువ కాండోమ్ వాడకం తెలియకపోవడం ఒకటి, ఎప్పుడైతే లిక్కర్ ప్రభావంతో వాళ్ళు సెక్స్లో పాల్గొనడం వల్ల ఈ కాండోమ్ వాడకపోవడం అనేటువంటి ఈ ప్రధానమైనటువంటి కారణాలు.
సార్ ఫస్ట్లో మిమ్మల్ని మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందర ఇప్పుడు కొంచెం తగ్గిందేమో సార్ హెచ్ఐవి అని నేనే మిమ్మల్ని అడిగాను చూసారా. మేబీ ఒకప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ సోషల్ వెల్ఫేర్ కోసం పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని ఎంత పెద్ద క్యాంపెయిన్ చేసేవారు సార్. అట్లా చేసి 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 అది నోట్లో జనాల్లో ఎలా నానిపోయిందంటే అందరూ స్టార్టెడ్ బీయింగ్ వెరీ మచ్ కేర్ఫుల్ అబౌట్ ఎయిడ్స్ 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 అని. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అని అంటే మేబీ ఎవరు దాని గురించి మాట్లాడుకోవట్లేదు అండ్ అందుకని తగ్గిపోయిందేమో అన్న భావనలో ఉన్నామేమో కాదా. దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచి హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది యాక్చువల్లీ 96లోనే 3 డ్రగ్ కాంబినేషన్ మొదలెట్టిన తర్వాత ప్రాణాంతక వ్యాధి కాదు, దీన్ని ఒక క్రానిక్ మేనేజబుల్ కండిషన్గా వాళ్ళు వర్గీకరించారు. సో ఒక 10 ఏళ్ళు అయ్యేటప్పటికి 2005, 2006 ఆ టైం వచ్చేటప్పటికి హెచ్ఐవికి సంబంధించి మందులు ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులో వచ్చినాయి. అంతర్జాతీయ వితరణ సంస్థల నుంచి బిల్ గేట్స్ ఫౌండేషన్, మెలిండా ఫౌండేషన్, ఇట్లాగా క్లింటన్ ఫౌండేషన్, వీళ్ళ నుంచి అలాగే ఇట్లాగా యుఎన్ ఎయిడ్స్, ఇలాంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున హెచ్ఐవి మందులు అందుబాటులోకి తీసుకొచ్చినాయి. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లోనూ చాలా పెద్ద హాస్పిటల్లో కూడా, జిల్లా ఆసుపత్రుల్లో కూడా హెచ్ఐవి పేషెంట్లకి యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఉచితంగా ఇస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఉచితంగా మందులు ఇవ్వడం మొదలెట్టారో అప్పుడు గతంలో ఉన్నంత భేదావహమైనటువంటి పరిస్థితుల్లో కలుగులే కంకాళాల్లో ఉన్నటువంటి పేషెంట్లు, లేకపోతే బాగా బక్క చిక్కిపోయి కళ్ళల్లో ప్రాణం ఉండి చర్మం మీద రకరకాల చర్మ వ్యాధాలు, నోట్లో పుళ్ళు, ఇలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. సో అదొకటి, హెచ్ఐవి మందులు అందుబాటులో ఉండడం ఒకటి. వీటి వల్ల అలాగే ఈ అంతర్జాతీయ వితరణ సంస్థల నుంచి వచ్చేటువంటి ఈ ఫండింగ్ తోటి పెద్ద ఎత్తున మీరు చెప్పిన ఈ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్ అలాంటి వాటి సంస్థలు చేసేటువంటి ఈ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా, లేకపోతే మరొకటి ఎయిడ్స్ ఉంది, పొంచి ఉంది, జాగ్రత్త, ఇలాంటి ప్రచారం తగ్గిపోయింది. దానివల్ల ఒకటి పేషెంట్ల యొక్క ప్రొఫైల్ మారింది. గతంలో చూసేటువంటి భేతావహమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అటువంటి రోగగ్రస్తమైనటువంటి చిక్కిపోయినటువంటి కదిలే కంకాళాల లాంటి పేషెంట్లు మనం చూడట్లేదు. అట్లనే హెచ్ఐవికి మందులు వచ్చినాయి, తర్వాత ఈ ప్రచారం తగ్గింది. దీని మూలంగా హెచ్ఐవి అనేటువంటిది ఇప్పుడు లేదేమో అనేటువంటి ఒక భ్రమ చాలామందిలో ఉంది. అలా ఏం లేదు, కొత్తగా చాలామంది గురవుతూనే ఉన్నారు. గతంలో కేవలం పేదవాళ్ళకి పరిమితమైంది, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీసు, మిడిల్ క్లాసు, అట్లాంటి వాళ్ళకు కూడా ఎక్కువ మంది ఈ జబ్బుకు గురవుతున్నటువంటి సందర్భాలు ఇటీవల కాలంలో నేను చాలా ఎక్కువ మంది. మన హాస్పిటల్స్ కానీ, మన గవర్నమెంట్స్ కానీ, మన వ్యవస్థలు కానీ ఎంతవరకు ఎన్ఫోర్స్ అయి ఉన్నాయి సార్? ఇప్పుడు కోవిడ్ పాండమిక్ అనే ఇంకా వస్తుంది చూడండి, నాకు హెచ్ఐవి పాండమిక్ని తట్టుకోవడానికి ఎంత స్ట్రాంగ్ ఉన్నాం సార్ మనం? ఇంకా వాట్ ఎల్స్ వీ నీడ్ టు బిల్డ్ అప్ ఆన్? అసలు గత ఏడాది 2023లో ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల మందికి కొత్తగా హెచ్ఐవి బారిన పడ్డారు, ఏదో కొత్తగా హెచ్ఐవి నిర్ధారించారు. 13 లక్షలు, ఒకసారి ఇమాజిన్ చేయండి. వాళ్ళు 13 లక్షల మంది జీవితకాలం మందులు వాడాలి. 6,30,000 మంది కేవలం 2023లో ఒక్క సంవత్సరంలోనే 6,30,000 మంది ఎయిడ్స్ జబ్బుతో చనిపోయారు. ఎస్. సో ఎయిడ్స్ అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్. ఏదైతే ఉదాసీనంగా ఉండడం, లేకపోతే నిర్లిప్తంగా ఉండడం, అంటీ పట్టినట్టు ఉండడం, లేకపోతే ఇది మనల్ని ఏం చేయదులే అని అనుకోవడం, ఆ రకమైన ఒక ఫాల్స్ భరోసాతో ఉండడం అనేటువంటిదే దీనికి సంబంధించి హెచ్ఐవి వ్యాప్తి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం. సో హెచ్ఐవి ఎయిడ్స్ ఈజ్ వెరీ మచ్ దేర్, మన చుట్టూనే ఉంది, అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి సార్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్? అంటే ఇంకా జనాలకి బేసిక్ లెవెల్ 1 నుంచి అవేర్నెస్ చెప్పడం అవసరమా అన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలా? లేదా మన హాస్పిటల్స్, మీకు గుర్తుందా సార్ కోవిడ్ టైంలో ప్రతి హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్స్ అంటే ఆక్సిజన్ కోసం కరువు వాసిపోయి ఉన్నాం, బట్ స్టిల్ ఏ హాస్పిటల్లో ఆక్సిజన్ నిల్వలు ఎక్కువ ఉన్నాయి అని అంటే అప్పట్లో అది తోపు అంతే. ఆ హాస్పిటల్ ఈజ్ లైక్ ఇళ్లల్లో కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తెచ్చేసుకొని స్టోర్ చేసుకున్న రోజులు కూడా మనం చూసాం. అలాగా హెచ్ఐవి పాండమిక్ని మనం ఫేస్ చేస్తున్నాము అని అంటే ఎంత స్ట్రెంగ్త్ అయి ఉండాలి మనం? బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సొసైటీ, బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఇన్ఫ్లుయెన్స్, ఎంతవరకు మనం సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నది మీ ఒపీనియన్ సార్? దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇందాక చెప్పుకున్న 13 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారన్న విషయం కానీ, గత ఏడాది ఇన్ఫెక్ట్ అయ్యారన్న విషయం కానీ, 6,30,000 మంది చనిపోయారన్న విషయం కానీ ఎక్కువ ప్రచారంలో లేవు. ఇప్పుడు ఏదో జబ్బుతో ఇంతమంది చనిపోతారు, ఒక విమాన ప్రమాదంలో 200 మంది చచ్చిపోవడం ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద విషయం. ఒక యుద్ధంలో ఒక 30 మంది చనిపోయారంటే అది చాలా పెద్ద విషయం మనకి. కానీ ఇన్ని లక్షల మంది చనిపోతున్నప్పుడు కూడా మీడియా ఇంత పెద్ద ఎత్తున దీని మీద స్పందించకపోవడం కొంచెం నాకు బాధాకరంగా ఉంటుంది.
మీడియా ఈ విషయంలో ప్రొయాక్టివ్గా ఉండి ఖచ్చితంగా దీన్ని అవసరం ఉన్న సందర్భం ప్రతిసారి కూడా దీని గురించి ప్రస్తావించడం. ఈ ఎయిడ్స్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఓవర్, అదేదో గడిచిన విషయం కాదు. 43 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఉధృతంగా ఉన్నటువంటి పాండమిక్ పీడ ఎయిడ్స్ అనేటువంటిది ఇది ఒక బూచి, ఇది ఒక దెయ్యం, లేకపోతే ఇది ఒక ప్రాణాంతకమైన విషయం. మీరు ఏదైనా కొంచెం అప్రమత్తంగా ఉండకపోతే దీని పట్ల దీనికి గురయ్యేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకా మా ఇన్ఫెక్షస్ డిసీజ్లో ఒక మాట చెప్తాం, ఎవ్రీవన్ ఈజ్ ఎట్ రిస్క్ అంటిల్ ఎవ్రీబడి ఈజ్ ప్రొటెక్టెడ్. అందరూ ఈ జబ్బు నుంచి బయటపెడితే తప్ప ప్రతి ఒక్కరికి ఈ రిస్క్ ఉంది అని చెప్పేసి, ఏ కొద్ది మంది ఉన్నా వాళ్ళ నుంచి ఇంకోళ్ళకి అందరూ మనం కూడా ఉంటాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జబ్బు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇది ఉంది, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా సింపుల్. కండోమ్ వాడడం ఎట్లా అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున చెప్పాలని నేను అనుకుంటూ ఉంటాను. ఇది కండోమ్ ఇలా వాడాలని పెద్ద ఎత్తున పిల్లలకి కూడా 10th క్లాస్ పిల్లలకి 9th క్లాస్ పిల్లలకి స్కూళ్ళలో కూడా చెప్పాలి. అంటే నైతికపరమైనటువంటి పాఠాల వరకు ఓకే, కానీ మనం నైతిక రూల్స్తో మనం ఒక దేశాన్ని ఒక జనాన్ని మనం కంట్రోల్ చేయలేం. మనం చేసేటువంటి తప్పు అది మనం యూ కెన్ నెవర్ బి జడ్జిమెంటల్. ఇది తప్పు ఇది ఒప్పు అనేది మనకు అనవసరం. ఇది ఉంది, మీరు జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. వెరీ వెల్ సెడ్ సార్, వెరీ వెల్ సెడ్. డెఫినెట్లీ అవేర్నెస్ చాలా అవసరం, బేసిక్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కండోమ్ ఎలా వాడాలి అన్న దాని దగ్గర నుంచి జనాలకి అవగాహన పెంచడం అవసరం. అవును సార్, ఇది కంటేజియస్ డిసీజు, ఇది స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అని మాట్లాడుకుంటున్నాం కదా సార్. నేను అడిగే క్వశ్చన్ చాలా జోవియల్గా మీకు అనిపించవచ్చు, బట్ స్టిల్ చాలామందికి అదొక అపోహ కూడా ఉంది. హెచ్ఐవి వైరస్ గాల్లోంచి కూడా వస్తుందా సార్? ఈజ్ ఇట్ స్ప్రెడ్ త్రూ ఎయిర్? నో అండి, అలా సాధ్యం కాదండి. వైరస్ అనేటువంటిది కేవలం బ్లడ్ బోర్న్ డిసీజ్ ఆర్ బాడీలీ ఫ్లూయిడ్స్ అట్లానే వస్తుంది తప్ప గాల్లోకి వెళ్ళదు. అది గాల్లో అది ఏదైతే ఈ మినిమం ఎఫెక్టివ్ డోస్ ఉంటుంది, ఇన్ఫెక్షస్ డోస్ అంటాం, ID50 అని చెప్తాం, అంత మేరకు మాత్రమే వస్తేనే ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు పర్సెంటేజ్కి బాడీ ఎక్స్పోజ్ అంత క్వాంటం అంత ఉంటే తప్ప రాదు. సో గాలిలో ఉండేటువంటి అవకాశం లేదు. మీరు తెలుసు, అది వైరస్ అనేటువంటిది ఇండివిజువల్గా మనలేదు, అది నిర్జీవానికి మధ్యలో ఉన్నటువంటి ఇది అనమాట. సో అది ఒక హోస్ట్ సెల్ ఉంటేనే, హోస్ట్ సెల్లో మాత్రమే అది దాని యొక్క మెషినరీని ఉపయోగించుకుని ఇట్ కెన్ డెవలప్ ఇట్స్ ఎంజైమ్స్, ప్రోటీన్స్, జీన్స్ అవన్నీ కూడా సెన్సైజ్ చేసుకుంటాం. కరెక్ట్. సరే, ఎయిడ్స్ పరంగా ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఏముంది సార్? గత 10 yearsగా మీరు చూసింది ఏంటి? ఇప్పుడు మనం వేర్ ఆర్ వి ప్లేస్డ్ టుడే ఇన్ ది ప్రోగ్రెషన్ ఆఫ్ ఎయిడ్స్ ట్రీట్మెంట్ పరంగా మాట్లాడుతున్నాను. ఎయిడ్స్ పరంగా వ్యాక్సిన్ అనేటువంటిది దగ్గరలో సాధ్యమవుతుందని నేను అనుకోవడం లేదు, కానీ వ్యాక్సిన్ తరహా పనిచేసేటువంటి పనులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ట్రీట్మెంట్ యాజ్ ప్రివెన్షన్. గతంలో CD4 కౌంట్ 200కి పడిపోయినప్పుడు, లేదా 300 కొంతకాలం తర్వాత 350కి పడిపోయినప్పుడు, కొంతకాలం తర్వాత 500కి పడిపోయినప్పుడు, 500 కంటే తక్కువ ఉన్నప్పుడు, ఇట్లా రకరకాలుగా వచ్చినాయి గైడ్లైన్స్. ప్రస్తుతం ఏంటంటే ఎప్పుడైతే వైరల్ లోడ్ బాగా తగ్గించగలుగుతామో ఒక పేషెంట్లో, ఆ పేషెంట్లో అన్డిటెక్టబుల్ వైరల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు అన్ట్రాన్స్మిసిబుల్, యూ ఈజ్ ఈక్వల్ టు యూ అంటున్నాం 2019 నుంచి. సో పేషెంట్ టెస్ట్ అండ్ ట్రీట్, ఒక పేషెంట్ టెస్ట్ చేసి పాజిటివ్ అని తేలితే వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టండి అనేటువంటిది ప్రస్తుత కాన్సెప్ట్. దీని మూలంగా హెచ్ఐవి అనేటువంటిది చాలా వరకు ట్రాన్స్మిషన్, ఎవరైతే డిస్కార్డెంట్ కపుల్స్ ఉంటారు మన థర్డ్ వరల్డ్ కంట్రీస్లో, ఈ భార్య ఈ ఎకనామికల్లీ ఇండిపెండెంట్ కాదు కాబట్టి, భర్త మీద ఆర్థికంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ మన యొక్క సమాజ పరిస్థితిని బట్టి భర్త కండోమ్ వాడకుండా భార్య దగ్గరికి వచ్చినప్పటికీ, నెగిటివ్ అయినప్పటికీ కాదని లేని పరిస్థితి. అలాంటి వాళ్ళలో వాళ్ళు ఎప్పుడైతే ఫుల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో అప్పుడు వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం నిరంతరంగా తీసుకుంటూ వైరల్ లోడ్ అనేటువంటిది అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉంటే ఇది అన్ట్రాన్స్మిసిబుల్. సో యూ ఈజ్ ఈక్వల్ టు యూ, అది 2019 నుంచి. అట్లనే పెప్ అనేటువంటి కొన్ని వచ్చినాయి. సో ప్రెప్ అనేటువంటిది ఇప్పుడు అంటే కొన్ని సొసైటీస్లో, కొన్ని ఆఫ్రికన్ సొసైటీస్లో ఇది మల్టిపుల్ పార్ట్నర్స్ బోత్ ఫర్ విమెన్ అండ్ మెన్. సో వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు, నిత్యం మందులు వాడరు వాళ్ళు. అందుకే ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్స్పోజర్ ముందు, సో రేపు వస్తాడు మా భర్త లేకపోతే పార్ట్నరు, ఈరోజు
రేపొద్దుట ఒకటి, ఈరోజు ఒకటి, రేపు రాత్రి ఒకటి, ఎల్లుండి ఒకటి, అట్లా 1, 2, 2 అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు. ఎక్స్పోజర్ ముందు రోజు ఒకటి, ఎక్స్పోజర్ రోజు 2, ఎక్స్పోజర్ రోజు తర్వాత ఒకటి. సో ఇలా వేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి రావట్లేదు. దీన్ని ప్రెప్ అంటాం, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కూడా వచ్చింది. సో ఎక్స్పోజ్ అయిన తర్వాత అన్నోన్ స్టేటస్, అవతల వాళ్ళకి ఉందో లేదో తెలియదు, బట్ దే హ్యాడ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్. సో వాళ్ళకి ఒక నెల రోజుల పాటు, 30 రోజుల పాటు 2 డ్రగ్ కాంబినేషన్ వాడుతున్నాం. వితిన్ 24 hours ఐడియల్లీ స్టార్ట్ చేసి దాన్ని ముందుకెళ్తే సో అది కూడా హెచ్ఐవి రాకుండా నిలుపుదల చేస్తుంది అంటే ఒకటి. ఇంకా ఇటీవల కాలంలో లాంగ్ యాక్టింగ్, అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇంజెక్టబుల్ లెనకాపవిర్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ వచ్చింది. దీన్ని గిలియడ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు రూపొందించారు. ఇది 26 వారాలకి, అంటే 6 నెలలకి ఒక ఇంజెక్షన్ అంటూ ఇస్తే వాళ్ళకి అవతల భర్త నుంచి లేదా క్లయింట్ నుంచి వీళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం 0. ఎస్, ఈ ఉగాండాలోను అట్లా. వెరీ క్లోజ్ టు వ్యాక్సిన్ అనుకోవాలి. ఎస్, వ్యాక్సిన్ కాదు, వ్యాక్సిన్ అనేది వైరస్ నుంచి లేదా వైరస్ భాగాల నుంచి వైరస్ నిర్వీర్యపరిచి చేస్తాం. అటెన్యుయేటెడ్ వైరస్. ఎస్, అటెన్యుయేటెడ్ ఆర్ దాని పార్ట్స్ కూడా, పార్టికల్స్. ఇది ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్, ఇది ఫార్మకలాజికల్ ఇంగ్రీడియంట్. సో ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ వ్యాక్సిన్. కరెక్ట్. 6 months పాటు ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది లెనకాపవిర్ ఇంజెక్షన్ అనేటువంటిది సంవత్సరానికి 2 చొప్పున తీసుకుంటే ఎవరైతే కమర్షియల్ సెక్స్ వర్కర్సో లేకపోతే ఈ అన్నోన్ స్టేటస్ ఉన్నటువంటి పార్ట్నర్ ఉన్నవాళ్ళు లేదా నోన్ స్టేటస్, పాజిటివ్ స్టేటస్ వాళ్ళకి చేయటం వల్ల వీళ్ళకి రాకుండా కాపాడింది అనేటువంటిది ఇటీవల విషయం. సో లెనకాపవిర్ రానున్న కొన్ని దశాబ్దంలోనో లేకపోతే అర్ధ దశాబ్దంలోనో ఇలాంటి ఎవరైతే ట్రాన్స్జెండర్సో కమర్షియల్ సెక్స్ వర్కర్సో లేకపోతే ఈ డిస్కార్డెంట్ కపుల్లో అన్ఇన్ఫెక్టెడ్ వైఫో లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంజెక్షన్ చేసుకుంటే రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. అటువంటి గేమ్ చేంజర్ అనే చెప్పుకోవచ్చు కదా సార్ ఇంజెక్షన్. డెఫినెట్గా ఇది మొత్తంగా మారుతుంది సార్. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ పరంగానే కానివ్వండి, లేకపోతే ప్రొటెక్షన్ ఈ లెనకాపవిర్ ఇంజెక్షన్ పరంగానే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కమర్షియల్గా ఎంత వయబుల్ ఉన్నారు సార్? అంటే ఓన్లీ రిచ్ సొసైటీ కెన్ టేక్ దెమ్, అదే వెరీ కాస్ట్లీ, లేకపోతే హెచ్ఐవి మెడికేషన్ చాలా ఖర్చుతో కూడిన మెడికేషన్? ఇది మొన్న 2024 జూలైలో వచ్చినటువంటి అధ్యయనాల యొక్క ఫలితాలు ఇవి. అయితే అది ఇప్పటికి ఇంకా పూర్తిగా వైడ్ స్ప్రెడ్ కాలేదు. ఒక అధ్యయనం, పైలట్ ప్రాజెక్ట్ రాలేదు మార్కెట్. ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఇంజెక్షన్ ఇస్ వెరీ మచ్ దేర్. కేవలం ప్రివెన్షన్గా కాకుండా ట్రీట్మెంట్లో కూడా భాగంగా దీన్ని వాడుతున్నాం. లెనకాపవిర్ హైలీ డ్రగ్ ఎక్స్పీరియన్స్డ్, అన్ని రకాల మందులు వాడేశారు, వాళ్ళకి ఏం పట్టలేదు. సో రిల్పివిరిన్ అనేటువంటి ఒక మందు ప్లస్ ఈ లెనకాపవిర్ కలిపి ఇంజెక్షన్ రూపంలో వాడుతున్నారు. అది అట్లా ఇంజెక్షన్ ట్రీట్మెంట్ రూపంలోనూ వాడుతున్నాం, ప్రివెన్షన్కి ఈ స్టడీస్, ఈ అధ్యయనాలు చేశారు. సో రానున్న ఒక అర్ధ దశాబ్దంలో ఇవి ఖచ్చితంగా మారుస్తుంది, గేమ్ చేంజర్ అవుతుందని నేను కూడా భావిస్తున్నాను. మన దేశంలో వాటి యొక్క అవైలబిలిటీ ఎంత ఉంది సార్? ఇప్పటికి లేదండి ప్రస్తుతానికి. వెరీ అన్ఫార్చునేట్. అంటే ఇవి అనేక పేటెంట్ అనేక విషయాలు ఉంటాయి కదా, 1-2 ఏళ్లలో రావచ్చండి. మన దేశంలో కొన్ని సంస్థలు వాళ్ళతో ఒక అగ్రిమెంట్తో చేస్తాయండి, 2 ఏళ్లలో వచ్చేస్తుంది. బట్ నార్మల్గా మాట్లాడితే సార్, హెచ్ఐవికి సంబంధించిన వైద్యం తీసుకోవాలి అంటే ఖర్చుతో కూడిన వ్యవహారమా? అలానేం లేదండి. ఒక 2,000 రూపాయల నుంచి ఒక 8,000-10,000 రూపాయల వరకు కూడా వైద్యం ఉంటుంది మంత్లీ. ఓ, దానికి సంబంధించి గవర్నమెంట్ మందులు. నిజానికి లిక్కర్ తీసుకునే వాళ్ళకి ఒక 2,000 రూపాయలు అంటే నథింగ్. స్మోక్ చేసేవాళ్ళు బోల్డ్ మంది స్మోక్ చేస్తారు, మనం అట్లా లెక్కేసుకోవాలి. లిక్కర్ నెలలో 10 సార్లు తీసుకునే వాళ్ళు ఉంటారు, నెలలో రోజు తీసుకునే వాళ్ళు ఉంటారు, క్వార్టర్ తీసేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ లెక్కేసుకుంటే అది ఒక 2,000-3,000 రూపాయలు హెల్త్కి సంబంధించి నథింగ్. ఐ బిలీవ్ ఇట్స్ టూ గుడ్, మంచి తక్కువ రేట్లోనే అందుతున్నాయి. ఇంకో విషయం ఇక్కడ చెప్తాను మీకు. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి మందుల్లో, ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న హెచ్ఐవి మందులో 80% పైన మన భారతదేశం ప్రొడ్యూస్ చేస్తుంది, మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇండియా ఈజ్ కన్సిడర్డ్ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్. సో మన వాళ్ళు ఆ పేటెంట్లని వాళ్ళ దగ్గర తీసుకుని, లైసెన్స్ తీసుకుని తక్కువ జెనరిక్స్, తక్కువ రేటుకి తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆఫ్రికా దేశాలు కానివ్వండి, ఈ లాటిన్ అమెరికా దేశాలు కానివ్వండి, ఇట్లా వాటన్నింటికి కూడా మనం సప్లై చేస్తాం. సరే, హెచ్ఐవి ట్రీట్మెంట్కి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా సార్? అసలు విదేశాల్లో ఉన్నాయండి, మన దేశంలో లేదు. లేవు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయి, మన దేశంలో లేదు. అసలు ఇన్సూరెన్స్ పాలసీ నథింగ్ వీ హ్యావ్ అబౌట్. నాకు తెలిసి లేవండి, ఏమన్నా మరి మిగతా వాళ్ళు చెప్పాలి. సార్, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశారు కాబట్టి మీకు ఇప్పటి వరకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండుంటాయి హెచ్ఐవి పేషెంట్స్తో. అందులో మోస్ట్ ఛాలెంజింగ్, మోస్ట్ టఫ్ అనుకున్నది ఒక ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి సార్.
నేను ఛాలెంజింగ్ టఫ్ అని చెప్పలేను, కానీ కొన్ని పుస్తకాలకు ఎక్కని విషయాల్లో నేను సక్సెస్ సాధించి ఏంటిది వీళ్ళు ఎలా రాశారు నేను ఇలా జరిగింది. ఇప్పుడు కొన్ని మెదడుకి సంబంధించిన జబ్బులు ఉన్నాయి. ఓకే, నాకు ఆ ఫలానా పర్టికులర్ జబ్బుకు సంబంధించి వాళ్ళు డెత్ విత్ ఇన్ 6 months లేదా విత్ ఇన్ 1 month ఇట్లా లేదా 2 months ఇట్లా చెప్తారు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంతని. నా పేషెంట్లకి అదే జబ్బుతో వచ్చారు 2 పేషెంట్లు. ఓ పేషెంట్ 12 ఏళ్ళ పైన అలైవ్ స్టిల్, ఓ పేషెంట్ 15 ఏళ్ళుగా నా పేషెంట్ ఇప్పటికీ బతికే ఉన్నారు. సో పుస్తకాల్లో ఉండేది అంటే వాళ్ళు 2 నెలలు ఉంటారు, నెల ఉంటారు, లేదా 3 నెలలు ఉంటారు, ఇట్లా ఏవో చెప్తారు, రకరకాలుగా చెప్తారు నేను ఇంత బతుకుతారని చెప్పి. సో అది నేను కొన్ని ఓకే ఇలా ఈ పరిస్థితులు ఇవి వాడుకుంటే బాగుంటుంది అనేటువంటి కొన్ని పద్ధతుల ప్రకారం మెదడులోకి వెళ్ళిన జబ్బును కూడా నేను రివర్స్ చేయగలిగాను, కొంచెం వాళ్ళని బతికించగలిగాను. రానున్న కాలంలో ఇలాంటి విషయాలు నేను అంతర్జాతీయంగా నేను జర్నల్స్లో అది ప్రచురిద్దామని ఆలోచన ఉంది, చూద్దామండి ఎంత మేరకు. ఆల్ ద బెస్ట్ సార్, మోర్ పవర్ టు యూ సార్. ఐ హావ్ టు సే సార్, బాగా సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్, ఇది కదా నేను అనుకున్నది, ఇది కదా నేను ఇవాళ చేశాను అని మీరు అనుకున్నవి కానీ, లేకపోతే ఆ బతికిన పేషెంట్ లెవెల్ ఆఫ్ కంటెంట్మెంట్ ఉంటుంది చూడండి సార్. డాక్టర్ గారు అని కాళ్ళ మీద పడిపోతారు, బికాజ్ ఏదో అయిపోతుంది అనుకుని ఉంటాడు లైఫ్లో, బట్ వన్స్ మీ దగ్గరికి వచ్చాక మీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేబీ తిరిగి మళ్ళీ నార్మల్ పొజిషన్, ఒక మంచి హైలో ఉన్నాడని అనుకుందాం. అలాంటి కంటెంట్మెంట్ కేసెస్ ఏమైనా చెప్పండి సార్ మాకు. దాదాపు ప్రతిరోజు నాకు ఎదురయ్యే పరిస్థితి అదేనండి. నేను 24 ఏళ్ల క్రితం చావు బతుకుల్లో వచ్చిన పేషెంట్లని రికవర్ చేసి వాళ్ళు ఇవాళ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి, సార్ మీరు వచ్చేటప్పటికి వీడి పిల్లాడండి, లేకపోతే వీడి కడుపులో ఉన్నాడండి, మీ దగ్గర వైద్యం తీసుకుని వీడు బాగున్నాడండి, మేము బాగున్నామండి, కష్టపడి పని చేసుకుంటున్నాం అని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లా నాకు పరిచయం చేయడం ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే కొంచెం అతిశయంగా అనిపించొస్తుంది, కానీ నేను షూ వేసుకోవడం నాకు చాలా ఇష్టం. షూ వేసుకుంటే పేషెంట్లు కాళ్ళ మీద పడితే అదేదో షూ మీద పడినట్టు బాగుండదని నేను అప్పుడు చెప్పులు మార్చుకున్నాను. నేను అద్భుతం సార్, అసలు అద్భుతం. నేను చెప్పులు వాడడానికి ముఖ్యం కారణం అది. సో మచ్ ఆఫ్ కాన్వర్జేషన్ విత్ యూ. మీకున్న ఆ కంటెంట్మెంట్ లెవెల్స్ ప్రజలకి ఎయిడ్స్ ట్రీట్మెంట్ అందించడంలో డే బై డే, డే టు డే సోషల్ హెల్త్ డొమైన్లో మీకు అది ఇంకా స్టిల్ కంటెంట్మెంట్ పీక్ లెవెల్లోకి ఉండాలని, ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ టు బి ద సేమ్ లెవెల్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ, మోర్ పవర్ టు యూ సార్, మోర్ హెల్త్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎయిడ్స్ గురించి ఇంత అవగాహన కల్పించినందుకు గాను. ఎస్, డెఫినెట్లీ ఇవాళ రోజు కూడా ఎయిడ్స్ గురించి అవగాహన అవసరం. ఈ నోట్తో అందరం జాగ్రత్తగా ఉండాల్సిందే అన్న ఒక సెన్స్తో వీఆర్ టేకింగ్ ఇట్ ఆఫ్ సార్. బాధ్యత కలిగిన మీలాంటి మిత్రుల సహకారంతో కాకినాడ లాంటి ఒక చిన్న ఊళ్ళో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాత్రం గౌరవం గుర్తింపు పొందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాడ్కాస్ట్ మూలంగా ఎయిడ్స్ యొక్క తీవ్రతని, అది మన చుట్టూనే ఉందనే విషయాన్ని ప్రజలు గమనించి జాగ్రత్తతో ఉంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.